క్రీస్తు నామమున చేరిన ప్రతి ఒక్కరికి ప్రభు నామమున శుభములు. ప్రత్యేకంగా ఈ 2020 సంవత్సరపు 4వ మాసము మరి యొక్క 3వ పరిశుద్ధ దినంలో ప్రభు మనకిచ్చిన ప్రవేశాన్ని బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సామాన్యంగా ఈ 3వ పరిశుద్ధ దినం మనం ఉదయంలోనే 6 గంటలకు కరపత్రాలు పంచే వాళ్ళం వెళ్ళి, అంతేకాకుండా మరి అందరం కలిసి ప్రార్థన చేసేవాళ్ళం, సహవాసంలో ఉండేవారం, సహవాస భోజనం కలిగి ఉండేవారం. ఒకవేళ మనకు జరగకపోయినా మన గృహాలని మనం మన యొక్క దేవుని ఆలయములుగా చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేసుకున్న తర్వాత మనం కొన్ని పాటలు పాడి ప్రభుని స్తుతించి ఘనపరుస్తాం. పాటలు మరి వాక్యం ఎంత ప్రాముఖ్యమో ఆ పాటలు కూడా అంత ప్రాముఖ్యం. ఎందుకంటే సేవకులు ఆ విధంగా వారు ఎంతో మరి ప్రార్థన పూర్వకంగా ఆ పాటలను వారు రచించడం జరుగుతూ ఉంటుంది. ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో ఏకీభవిస్తాం. ఎక్కడున్నా కళ్ళు మూసుకుందాం. ప్రభు సన్నిధానంలో మోకరించగలిగితే మీ గృహాల్లో మోకరించండి. నిలబడి మీరు ప్రార్థనలో ఏకీభవించాలంటే నిలబడి ప్రార్థనలో ఏకీభవించండి. ఏది ఏమైనా అందరం కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తాం. మొదట 1-2 నిమిషాలు అందరం ప్రార్థనలో ఉందాం. ప్రభుని అడుగుదాం, ప్రభా ఈ దినం నాతో మాట్లాడు, ప్రభా వాక్యంతో మాట్లాడు, పాటల ద్వారా నాతో మాట్లాడు, ఆరాధన వాక్యం ద్వారా నాతో మాట్లాడు. ప్రభా ఈ దినం నా హృదయాన్ని సిద్ధం చేసుకొని, ఒకవేళ పరిశుద్ధ ఆలయంలో మాకొస్తున్న ఈ వైరస్ పరిస్థితులను బట్టి ప్రపంచమంతా దాదాపు అన్ని దేశాల్లో లాక్డౌన్ ఇవన్నీ ఉంటా ఉన్నా, మేము కూడా మా పట్టణంలో మేము సంఘానికి వెళ్ళలేకపోయినా మా గృహాలను మా హృదయాలను మీకు ఆలయంగా చేసుకోవడానికి కృప దయచేయని ప్రభు దగ్గర అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ఆయన వినే దేవుడు, జవాబిచ్చే దేవుడు, ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు. నేను ప్రార్థన చేయకుండా ప్రతి ఒక్కరా హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రభా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు నాకు ఈ ప్రభు అని అడుగుదాం. ప్రభా మేము ఈ యొక్క ఆరాధనలో పాలు పొందే సమయంలో ఎలక్ట్రిసిటీ కానీ మరి ఏ డిస్టర్బెన్స్ లేకుండా చేయ ప్రభు అని అడుగుదాం. ఈ యొక్క రికార్డింగ్స్ కూడా క్లియర్గా రావడానికి మరి ఫేస్బుక్లో, యూట్యూబ్లో వాక్యం వెళ్ళే సమయంలో ఏ డిస్టర్బెన్స్ లేకుండా అది వెళ్ళడానికి మన దాని కొరకు కూడా ప్రార్థన చేద్దాం. రికార్డింగ్స్ మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం అంతా మరి లైవ్గా మనకి ఇస్తున్న వారికి కూడా ప్రభు మంచి జ్ఞానం ఇచ్చే విధంగా ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా వాక్యం ద్వారా ప్రభు మనతో వినే విధంగా మనం అందరం కలిసి 1 నిమిషం 2 నిమిషాలు ప్రార్థనలో ఏకీభవిస్తాం. మీ గృహాల్లో చక్కగా మీరు గట్టిగా ప్రార్థన చేయొచ్చు. నా గృహంలో నేను ఉండి ప్రార్థన చేస్తాను. ఎక్కడ నుంచి మనం ప్రార్థన చేసినా ప్రభు వినే దేవుడిగా ఉంటా ఉన్నాడు. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, హృదయపూర్వక స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. మీ నామము ఘనపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం. 2020వ సంవత్సరం అద్భుతమైన సంవత్సరంగా ఉంటుంది అని మేమందరం తలంచాం. కానీ ఎందుకో ప్రభువా నాయన ఈ యొక్క ప్రత్యేకంగా 2 మాసాల నుంచి మా దేశంలో ఈ యొక్క వైరస్ నుంచి ఎంతో నాయన మరి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలు, దేశము ప్రభువా ఎంతో డిస్టర్బ్ అయిపోయింది. ప్రపంచంలో ఉండే దేశాలు డిస్టర్బ్ అయిపోయాయి. అయినా నాయన మీ వాక్యము సజీవమైనది. నాయన వాక్యము చనిపోదు ప్రభువా, వాక్యం నిత్యము ఉంటా ఉన్నది. ప్రజలు వైరస్ నుంచి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కానీ ఒకవేళ ఈ లోకాన్ని ఎప్పుడు మేము విడవాలనో తెలియదు ప్రభా. లోకాన్ని విడిచినప్పుడు నిత్యత్వంలో మీతో ఉంటామన్న నిరీక్షణ మాకు ఇచ్చారు. మరి సంఘానికి అందించవలసిన వారంగా ఉంటా ఉన్నాం ప్రభా. పాటల సమయంలో మాతో మాట్లాడండి ప్రభా నాయన. మరి ఆరాధన వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మరి మెయిన్ మెసేజ్ ద్వారా మీరు మాతో మాట్లాడండి. మరి ప్రత్యేకంగా నాయన మరి యొక్క ఫేస్బుక్ ద్వారా మరి యూట్యూబ్ ద్వారా ప్రభా లైవ్ ప్రోగ్రామ్స్ వెళ్తుంటుండగా ప్రభా సంఘస్థులే కాదు ఇతరులు కూడా బలపరచబడ్డానికి కృపదయచేయమని పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిందారహితుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
సియోను మధుర గీతాలు తప్పకుండా మీ దగ్గర ఉంటాయి. ఆ మధుర గీతాల్లో మరి పాట పాడే సమయంలో మరి ఆ పాట మీరు చూడండి, ఆ పాట మీరు పాడాలని కూడా మనవి చేస్తుంటున్నాము. ఎందుకంటే ఆల్రెడీ ఈ పాటలు మన యవనస్తులు మరి ఎంతో ప్రార్థన పూర్వకంగా పాటలు పాడారు. వారితో కలిసి మనం కూడా ఆ పాటలు పాడడానికి మన కంఠాలు విప్పి ప్రభువుని స్తుతించి ఘనపరుస్తాం.
స్తుతించి ఘనపరచడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని కృప వల్ల సీయోను మందిరంలో మనము పాటల ద్వారా ప్రభుని స్తుతిస్తాం. ఆరాధన వాక్యం ఉంటుంది, ఎందుకు ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి. ఆరాధన వాక్యమైన తర్వాత వ్యక్తిగతంగా ఆరాధిస్తాం, కలిసి ప్రభుని ఆరాధిస్తాం. కాబట్టి ఈ సమయంలో ఆరాధన వాక్యం విందాం. ఆ ఆరాధన వాక్యం విన్న తర్వాత సమయం కూడా ఇస్తాం, ప్రభువుని ఆరాధించే సమయం కూడా తప్పకుండా ఇద్దాం. ఈ సమయంలో ఆరాధన వాక్యం వినడానికి సిద్ధపడదాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి గడిచిన వారం నుంచి ఈ వారం ఈ పరిశుద్ధ దినం వరకు దేవుడు మనల్ని ఎంతో కాపాడి సంరక్షించి ఎంతవరకు కూడా సజీలుగా ఉంచినందుకు మరొకసారి ప్రభువుకు వందనాలు తెలియజేస్తుంటున్నాం. మరి ఇంతవరకు మొదటి ఆరాధనలో ప్రభు జరిగించిన కార్యాలను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నాం. మరి మనం రెండో ఆరాధనలో మరి పాటల ద్వారా దేవుని మహింపరిచే కృప దేవుడిచ్చినందుకు మరొకసారి ప్రభువుకు వందనాలు తెలియజేస్తూ మరి రెండవ ఆరాధనలో ప్రభుని కుటుంబముగా గృహాలలో ఉండి లైవ్ వింటూ ప్రభువుని ఆరాధించేటువంటి గొప్ప సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో లేఖనాల్లో ప్రభు ఏమై ఉన్నాడు, గడిచిన పునరుద్ధాన దినము ప్రభు యొక్క పునరుద్ధానాన్ని మనం జ్ఞాపం చేసుకున్నాం. యేసుప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచే సందర్భాన్ని మనం జ్ఞాపం చేసుకున్నాం. జీవాధిపతి అయిన దేవుడు, జీవాన్నిచ్చిన దేవుడు, అలాగనే నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేసిన దేవుడు ఈ సమయంలో నీ కొరకు నా కొరకు ఏమి చేశాడో, మొదట దేవుని యొక్క గుణ లక్షణాలు, ఆయన ఏ లక్షణాలు కలిగిన వాడో పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేద్దాం. ప్రియమైన దైవ జనాంగమా, సహోదరి సహోదరులారా, ఈ లైవ్ ద్వారా వింటున్నటువంటి యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా విని చక్కగా క్లుప్తమైన సమయము ప్రభుని ఆరాధించడానికి మీరందరూ మీ గృహాలలో మీ సెల్ ఫోన్లు పెట్టుకొని చూస్తున్నారని ప్రభునామమును విశ్వసిస్తూ ఉన్నాం. ఈ రీతిగా వాక్యం వింటున్న మీ అందరూ కూడా మరొకసారి ప్రభునామమును ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఆరాధన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటిగా దేవుడు ఏమై ఉన్నాడు, మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడు, ఆయనకున్నటువంటి యొక్క ఘనమైనటువంటి నామాలు ఏంటి. యోహాను సువార్తలో యోహాను భక్తుడు రాస్తూ చక్కగా 17వ అధ్యాయంలో కొన్ని మాటలు యేసు ప్రభువు పలుకుతున్న మాటలు మనము ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో చక్కని మాట ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఏమనంటే చూడండి, 17వ యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అందరం కలిసి 3వ వచనాన్ని చదువుదాం. అద్వితీయ సత్యవంతుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమందటి మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు వందనాలు. గొప్ప దేవా, ఇంతవరకు నా తండ్రి, మీరు మొదటి ఆరాధనలో ప్రభువా మీరు జరిగించేందుకు స్తుతిస్తూ ఉంటున్నాం. వాక్యం అందించిన దైవ సేవకులను బట్టి వందనాలు మా ప్రభువా. ఈ రెండో సర్వీసులో కూడా ఇంతవరకు పాటలు పాడి మీ నామను మహిమపరిచే గొప్ప ధన్యతను నాయన మా అందరికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. పాటలు పాడి మీ నాన్న మహిమపరిచిన కుటుంబాలను దీవించి ఆశీర్వదించినందుకు వందనాలు ప్రభువా. ఆరాధన వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా చదివినటువంటి లేఖన భాగంలో మర్మములను నాకు మా అందరికీ తెలియచేసి మీరు ఏమై ఉన్నారో, మా పట్ల మీరు చేసిన గొప్ప కార్యాలేంటో లేఖనాల ద్వారా మేము చూసుకొని హృదయపూర్వకంగా ప్రభువా ఆరాధించుటకు సహాయం దయచేయమని, మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఈ యొక్క లైవ్ జరిగిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను భక్తుడు రాస్తూ యేసు ప్రభు పలుకుతున్న మాటలు ఇవి. 3వ వచనంలో అద్వితీయ సత్యవంతుడు అయిన నిన్నునన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం ఆరాధించే దేవుడు
మనము గణపరిచే దేవుడు ఎలాంటి వాడంటే అద్భుతమైనటువంటి దేవుడు, అద్భుతీయ సత్యవంతుడైన దేవుడు. అద్భుతీయ అంటే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి దేవుడు. ఆశ్చర్యకార్యాలు దేవుడు ఏం చేశాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టిని మనం చూస్తే మాట చేత దేవుడు కలిగించాడు. ఎంత ఆశ్చర్యము! పక్షులు, వృక్షములు, జంతువులు, జలరాశులు, ఆదికాండము 1వ అధ్యాయం అంతా మనం చదివితే దేవుని యొక్క సృష్టి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక మాట చేత దేవుడు చక్కగా సృష్టిని కలిగిన విధము ఎంత ఆశ్చర్యము! అంతేకాకుండా మానవుణ్ణి తన స్వరూపంలో తన పోలికతో దేవుడు చేయటం కూడా అద్భుతము. ఎంత గొప్ప దేవుడు అండి! ఆయన అద్భుతము సృష్టిలో కనిపిస్తుంది, మానవుని యొక్క నిర్మాణంలో కనిపిస్తుంది, ఆయన చేసే పనిలో కనిపిస్తుంది. అని ఎంత అద్భుత సత్యవంతుడైన దేవుడో మనం కలిగిన దేవుడు గొప్ప దేవుడు. ప్రియులారా, యేసుప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? అద్భుతీయ సత్యవంతుడు అయిన దేవుడుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండోది మనం చూస్తే ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనములో ఇంకొక చక్కని శ్రేష్టమైన మాటని మనం చదవచ్చు. ప్రియులారా, చదువుదాం. 11వ వచనంలో 11వ వచనాన్ని మనము చదివితే, నేను ఇంకను లోకములో ఉండను కానీ మీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, పరిశుద్ధుడు అయిన తండ్రి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడు అంటే పరిశుద్ధుడు. పరిశుద్ధత అంటే ఆయన చూపులో పరిశుద్ధత, ఆయన మాటల్లో పరిశుద్ధత, ఆయన క్రియల్లో పరిశుద్ధత, ఆయన చేసిన సృష్టి పరిశుద్ధమైనది, ఆయన నిర్మించిన సమస్తము పరిశుద్ధమైనది. ఆనాడు దేవుని యొక్క స్వహస్తాలతో చేసినటువంటి ఆది మానవుడైనటువంటి ఆదాము కూడా పరిశుద్ధమైనటువంటి యొక్క వ్యక్తిగా దేవుడు చేశాడు. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు! ఆయన పరిశుద్ధ నామాన్ని మనం కలిగి ఉన్నాం. అంటున్నాడు, పరిశుద్ధుడు అయిన తండ్రి. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి, ఎంత ధన్యులు మనం. అవును ప్రియులారా, కాబట్టి అదే పరిశుద్ధత నీవు నేను మనందరము, ఆయన బిడ్డలమైన మనందరం, లేక ఈ లోకంలో ప్రతి మనిషి కలిగి ఉండాలని దేవుని ఆశ, ఆయన స్వరూపం కలిగి ఉండాలని దేవుని కోరిక, ఆయన స్వాస్యంగా ఉండాలని దేవుని యొక్క తృష్ణ. ఎంత గొప్ప దేవుడు! ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మొదటిగా మనం ఆరాధించే దేవుడు అద్భుత సత్యవంతుడి దేవుడు, రెండోది పరిశుద్ధుడైనటువంటి దేవుడు, మూడోది ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనంలో మనం చదివితే అతి శ్రేష్టమైన మాటను మనం చదువుతాం. నీతి స్వరూపుడగు తండ్రి. హల్లెలూయా! మనం ఆరాధించే దేవుడు మొదటిది అద్భుతీయ సత్యవంతుని దేవుడు, రెండోది పరిశుద్ధమైన దేవుడు, మూడోది నీతి స్వరూపుడవగు దేవుడు. ఆయన నీతిమంతుడు. ప్రియులరా, ఆయన నీతిని చూస్తే సమస్తములో ఆయన నీతిని కనిపిస్తుంది. ఈ యేసు ప్రభు లేకుండా ఏది జరగలేదు. హెబ్రీ పత్రిక మనము చదివితే హెబ్రీ పత్రికలో హెబ్రీ గ్రంథకర్త రాస్తూ చక్కగా ఇక్కడ మంచి మాట హెబ్రీ గ్రంథకర్త చదివిస్తూ ఉన్నాడు. చూద్దాం. 1వ అధ్యాయము 1వ వచనం, హెబ్రీలు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. పూర్వకాలం ముందు నానా సమయములోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఎస్ ప్రియులారా, యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు సమస్తమును జరిగించారు. ప్రపంచంలో నిర్మించినటువంటి దేవుడు ఆయన నీతిమంతుడు, అద్భుత సత్యవంతుని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, మూడోది నీతి స్వరూపుడగు దేవుడు. ఇదే మాట కీర్తనకారుడు రాస్తూ 100వ కీర్తన మనం చదివితే అక్కడ కీర్తనకారుడు చక్కగా జ్ఞాపకం చేసినాడు. ఏమనంటే, మనము ఆయన ప్రజలమంట, మనము ఆయన వారమంట. అవును ప్రియులారా, 3వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా దేవుడిని తెలుసుకునుడి, ఆయనే మనల్ని పుట్టించును, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము,
ఆయన మేపు గొర్రెలం. ఎంత సంరక్షణ, ఎంత నీతిమంతుడు మనం ఆరాధించే దేవుడు. మొదటిగా మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడో చూస్తూ ఉన్నాం ప్రియులరా. 1 అద్భుత సత్యవంతుడైన దేవుడు, 2 పరిశుద్ధుడైన దేవుడు, 3 నీతి స్వరూపుడగు దేవుడు. ఈ రీతిగా ఈ గొప్ప నామములు కలిగిన దేవుడు, ఈ గొప్ప ఉన్నతమైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు నీ కొరకు నా కొరకు ఏమి చేశాడు? మొదటి పాయింట్, ఎందుకు మనం ప్రభువుని ఆరాధించాడంటే ఆయన మనకు అద్భుత సత్యవంతుడి దేవుడిగా ఉన్నాడు, పరిశుద్ధుడైన దేవుడిగా ఉన్నాడు, నీతి స్వరూపుడు దేవుడిగా ఉన్నాడు. అందుని బట్టి మనం ప్రభువుని మొదటిగా ఆరాధించబద్దులమైన. రెండోదిగా మనం చూస్తే ఈ మనస్తత్వం కలిగిన దేవుడు మన కొరకు ఏం చేశాడు? రోమపత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదివితే, రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదివితే చక్కని మాట పౌలు గారు రోమ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన పునరుద్ధాన దినమున్న రోజు యేసు ప్రభువు యొక్క పునరుద్ధానాన్ని మనం జ్ఞాపం చేసుకున్నాం. శుక్లారవేమో ఆయన పొందినటువంటి శ్రమలు, ఆయన పలికినటువంటి మాటలు, ఆయన వేసినటువంటి విజయ కేరితమైన కేకని మనం జ్ఞాపం చేసుకున్నాం. ఆయన గొప్ప 7వ మాట, ఆయన గొప్ప శబ్దముతో కేక వేసి తన ఆత్మను తండ్రికి అప్పగించాడు, తన ప్రాణమును మనందరి కొరకు విడిచిపెట్టాడు. కానీ అట్నే లేడు, కానీ పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి దేవుణ్ణి గడిచిన పునరుద్ధాన దినాన్ని మనం జ్ఞాపం చేసుకున్నాం అందరమే. ఆయన ఎంత గొప్ప దేవుడు! ఎందుకు ఆయన చనిపోయాడంటే మన అపరాధముల నిమిత్తం, మన పాపల నిమిత్తం, మన దోషముల నిమిత్తం, మన వ్యసనముల నిమిత్తము పరిశుద్ధుడైన యేసు ప్రభువారు, అద్భుతీయ సత్యవంతుడైనటువంటి దేవుడు అనగా యేసు ప్రభువారు, నీతిమంతుడైనటువంటి యొక్క యేసు క్రీస్తుల వారు నీ కొరకు నా కొరకు మన అపరాధముల కొరకు ఆయన అప్పగించబడ్డాడు. మనము నీతిమంతులుగా చేయటానికి ఆయన తిరిగి లేపబడ్డాడు. హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడు అండి! ఆ గొప్ప దేవుని ఆరాధించడానికి ఈ ఉదయకాల సమయంలో మనము కూడి ఉన్నాం ప్రియులరా. వాక్యము ద్వారా ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని ఆరాధించడానికి మన హృదయములను, మన గృహాలలో వాక్యం ద్వారా మనము సిద్ధపరచుకునే వారంగా ఉండాలి ప్రియులరా. రెండోదిగా ఎందుకు మనం ఆరాధించాలంటే మన అపరాధముల నిమిత్తము యేసు ప్రభువు అప్పగింపబడ్డాడు. మనల్ని నీతిమంతుల దేవుడు మన నీతిమంతులుగా చేయటానికి, చూడండి, మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడ్డాడు. యేసు ప్రభువు లేచుట ద్వారా మన పాపముల యొక్క క్షమాపణ జరిగింది, మన దోషముల యొక్క క్షమాపణ జరిగింది. మనల్ని విమోచించాడు. పాపపు కట్టుల నుండి, మరణ బలము నుండి దేవుడు మనల్ని విడిపించి నీతిమంతులుగా చేసి, తండ్రికి ఆయన ఏ రీతిగా కుమారుడు వారసత్వం కలిగి ఉన్నాడు, అదే రీతిగా మనం కూడా ఆయన కుమారులముగా, ఆయన కుమార్తెలముగా, సంఘముగా, ఒక స్వాస్యముగా దేవుడు మనల్ని చేసుకొని దత్తపుత్రాత్మనిచ్చి దాస్యమునుకలోని వారిని తొలగించి మనలో యొక్క దాస్యపు ఆత్మని తీసివేసి దత్తపుత్ర ఆత్మని మనకు అనుగ్రహించి మనల్ని నీతిమంతులుగా చేసిన దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో హృదయపూర్వకంగా సంపూర్ణంగా ఆరాధించబద్దులమై ఉన్నాం ప్రియులారా. ఇంకా మనం ముందుకు చదువుదాం. ఇంకా ఎందుకంటే యేసు ప్రభువులోనే విశ్వాసులకు విముక్తి, రక్షణ, మన రక్షణకు పునాది క్రీస్తు మరణం. మన రక్షణకు, విశ్వాసులకు రక్షణకు, మన యొక్క విముక్తికి యేసు ప్రభు యొక్క మరణమే గొప్ప పునాది. క్రీస్తే మన పునాది. యేసు రక్షకుడు, క్రీస్తు అభిషక్తుడు, మనందరికీ తెలిసిన వాక్యం. ఆయన మనకు రక్షకుడిగా ఉన్నాడు, అభిషక్తుడిగా ఉన్నాడు, పరిశుద్ధ దేవుడిగా ఉన్నాడు, నీతిమంతుడు దేవుడిగా ఉన్నాడు, అద్భుతీయ సత్యవంతుడైన దేవుడిగా ఉన్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు మన పాపం నిమిత్తం చనిపోయి
మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన తిరిగి లేచి, సజీవుడే లేచి, ఇదిగో నేను తిరిగి లేచానని మరణమును జయించాడు, సమాధిని జయించాడు, సాతానును ఓడించి విజయ కేక వేసి, ఆదాము ద్వారా మనం ఏమైతే పోగొట్టుకున్నామో, ఏ మహిమను, ఏ స్వరూపాన్ని, ఎవరితో దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్న సమస్తమును కడపటి ఆదాయమైనటువంటి యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడింది. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా. కాబట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చబడిన దేవుణ్ణి హృదయపూర్వకంగా ఈ ఉదయకాల సమయంలో ఆరాధించబద్దులమై ఉన్నాం. ఇంకా మనము చదివితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మరణించటం ద్వారా మనకి నిర్దోషులుగా తీర్చి, మనల్ని నీతిమంతులుగా తీర్చి, దేవుని సన్నిధిలో దేవుడు నిలబెట్టుకున్నాడు మనల్ని. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 30-31 వచనాలు మనం చదివితే చక్కగా పౌలు గారు కొరింథీయులకు రాస్తూ, మొదటి కొరింథీ రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 30-31 వచనాలు మనం చదివితే, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. హల్లెలూయా. అవును ప్రియులరా, దేవుని మూలముగా యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తుతో తండ్రి దేవుడు మనల్ని ఏకము చేశాడు. యోహాను సువార్తలో తండ్రి, యేసుప్రభు మాట్లాడతాడు, తండ్రి నీవు నేను ఏ రీతిగా ఏకమై ఉన్నామో వీరు కూడా మనలో ఏకమై ఉన్నారు అనే మాటని మనము యోహాను సువార్త 17వ అధ్యాయంలో చదవగలం ప్రియులారా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తాడు, కొరింథీ విశ్వాసులతో. అవును, ఆనాడు కొరింథీ సంఘానికి గురించి ఏ రీతిగా పౌలు రాశాడు, వాళ్ళు ఈ రీతిగా క్రీస్తు యేసునందున్నారు. ఈరోజు ఇప్పుడు ఈ సమయంలో మనము యేసు క్రీస్తునందు మనం ఉన్నాం. ఆయన యందు మనల్ని కుమారులుగా చేసుకున్నాడు యేసు ప్రభువారు. ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు, ఆయన వారసులుగా చేసుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఇంకా మనము 31వ వచనం చదివితే, అత్యయించువాడు ప్రభునందే అత్యంపబలను అని రాయబడి నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయను. 3 ఉన్నాయి. నీతి, పరిశుద్ధత, విమోచనం. ప్రియులరా, యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడై జయశాలిగా తిరిగి లేచి ఏమిచ్చాడు మనకి? నీతిని, 2 పరిశుద్ధతను, 3 మనల్ని బానిసత్వం నుండి విడిపించినటువంటి దేవుడిగా ఉన్నాడు ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అవును, మొదటిగా ఎందుకు ప్రభువుని ఆరాధించాలి? ఆయన అద్భుత సత్యమైన దేవుడు, 2వది పరిశుద్ధుడు, 3వది నీతి స్వరూపుడగు దేవుడు. ఆ దేవుడు నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? మన అపరాధముల నిమిత్తము అప్పగించబడ్డాడు, మన పాపముల నిమిత్తము చనిపోయాడు, మన నీతిమంతులుగా చేయడానికి ఆయనకి తిరిగి లేచి మనల్ని నీతిమంతులుగా బాప్టిసము ద్వారా మన నీతిమంతులుగా ఆయన కుమారులుగా, ఆయన బిడ్డలుగా మనల్ని చేసి ఈ లోకంలో ఆయన కొరకు సాక్షులుగా మనల్ని ఉంచాడు. ఇంత గొప్ప యోగ్యత, ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకు కలిగించినటువంటి దేవాతి దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో ఆరాధించబద్దులమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడోదిగా మనం చూసుకొని ముగి చేసుకుందాం. చివరిగా మనం చూస్తే మన నీతిమంతులుగా చేయటమే కాకుండా రోమపత్రిక 5వ అధ్యాయంలో శ్రేష్టమైన మాటలు కొన్ని ఉన్నాయి. దేవునితో, తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగంటే రోమపత్రిక 5వ అధ్యాయము మనం చదివితే 1వ వచనంలో, రోమపత్రిక 5వ అధ్యాయము 1వ వచనము మనం చదివితే చక్కగా దేవునితో మనకు ఏ రీతిగా సమాధానము కలిగింది. కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి యుందుము అని కింద మూల భాషలో కలిగి ఉన్నాము. ప్రియులరా, యేసు ప్రభు ద్వారా దేవునితో మనకు సమాధానము కలిగించాడు. దూరస్థులమైన మనము సమాధానము లేని సమయాలలో దేవుడు యేసు ప్రభు ద్వారా ఆయన రక్తము చేత విమోచించబడి, విడిపించబడి, నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను చేసి దేవునితో సమాధాన
పరచబడ్డామండి. హల్లెలూయ. అలాగనే 11వ వచనంలో కూడా మనం చదివితే, అంతేకాదు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము, ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. హల్లెలూయ. ఈ లోకములో ఎవరితో సమాధానం కలిగి ఉన్నాం? ఎవరితో సమాధానంగా లేము. కానీ దేవునితోనే సమాధానం మొదట మనము సమాధానపరచబడాలి ప్రియులరా. ఆ సమాధానపరచబడిన యొక్క వారముగా, దేవునితో సహవాసం చేసిన వారంగా, ఈ లోకంలో కూడా దేవుని బిడ్డగా, ఆయనకు సాక్షిగా, ఈ లోకంలో నువ్వు కూడా నీ శత్రువులు ప్రేమిస్తూ, నీకు ఇష్టము కానీ అయిష్టమైన వారితో సమాధానం కలిగి ఉన్నావా? ఎందుకంటే యేసు ప్రభువారు ఆయనతో సమాధానం పరుచుకున్నాడు మనల్ని. అవును ప్రియులారా, సమాధానం ఇచ్చాడు దేవుడు. మనము చూస్తే రక్తస్రావం కలిగిన స్త్రీ సమాధానం లేదు అంటాడా? అమ్మ నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, కుమారి నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, సమాధాన గలదానమై పొమ్ము అంటాడు. మార్కు సువార్త 5:25 అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు. మూడోదిగా దేవునితో సమాధానం. చివరిగా ఒక వాక్యం చూసుకొని మనం ప్రభువుని ఆరాధిద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం కలిసి ఉంటాయి, 22. అక్కడ మనం చూస్తే అక్కడ 19వ వచనము, ఆయన యందు సర్వ సంపూర్ణత నిశింపవలనయు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలనయు తండ్రి అభిష్టమైన. చూడండి, తండ్రికి ఎంత అభిష్టమో మనలందరూ ఆయనతో సమాధానపరచబడాలని. 22వ వచనం అంటాడు, ఎలా? తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచాడు. హల్లెలూయ. చివరిగా 3వ పాయింట్, తండ్రితో దేవునితో మనల్ని సమాధానపరిచిన యేసు ప్రభువారు. అవును ప్రియులారా, ఆయన ఎలా కలిగింది? ఆయన మరణము వలన ఇప్పుడు మిమ్ముని అంటే అన్నాడు కొలసంగన రాస్తూ, సమాధానపరిచిన ఇప్పుడు మనల్ని కూడా సమాధానపరిచిన దేవుడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో ఈ యొక్క 2వ సర్వీసులో ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే, మొదటిగా ఆయన ఎలాంటి వాడు? అద్భుత సత్యవంతుడైన దేవుడు. 2వది పరిశుద్ధునైన దేవుడు. 3వది నీతి స్వరూపుడగు దేవుడు. అందుని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ఆ నీతి స్వరూపుడగు దేవుడు మన కొరకు ఏం చేశాడు? యేసు ప్రభువారు మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగించబడ్డాడు. ఆయన యందు మనము నీతిమంతులుగా చేయడానికి చనిపోయి తిరిగి లేచాడు. మన అపరాధములన్నింటినీ క్షమించేసి మనల్ని నీతిమంతులుగాను నిర్దోషులుగాను పరిశుద్ధులుగా చేసి విమోచించి ఆయనకు వారసులుగా పరలోక స్వాస్థ్యమును అనుభవించేటువంటి బిడ్డలముగా, దాస్యమును చిడిపించి దాస్యపు ఆత్మని తీసివేసి దత్తపుత్రాత్మని దేవుడు మనకి అనుగ్రహించేటువంటి ఆ ప్రభుల వారిని ఈ ఉదయకాల సమయంలో హృదయపూర్వకంగా ఆరాధించబద్దుమని. 3వదిగా సమాధానం లేని యొక్క సమయంలో దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనందరినీ ఆయన సమాధానపరిచి ఆయన అభిష్టము అక్కడ చూపిస్తున్నాడు. ఎంత అభిష్టం కలిగి ఉన్నాడు దేవుడు. కొలసీ సంఘాన్ని మాట్లాడుతూ పౌలు గారు రాస్తున్నాడు, ఆయనకి ఎంత ఇష్టమో ఆయనతో మనం సమాధానం కలిగి ఉండాలని. ఆనాడు రక్షణకరిని సమాధానపరిచే దేవుడు ఈనాడు నిన్ను నన్ను మనందరినీ సమాధానపరిచి సంఘముగా సమకూర్చి ఈ రీతిగా కుటుంబాలలో మరున్న జరుగుతున్న యొక్క పరిస్థితిని బట్టి సంఘముగా సంఘములో ఆరాధించలేకపోయినా ఈనాడు కుటుంబాలలో ఈ లైవ్ ద్వారా ప్రభు వాక్యం విని చక్కగా గ్రహించుకొని కుటుంబాలుగా ప్రభుని ఆరాధించేటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడండి. అవును ప్రియమైన దేవుడు, ఇంత గొప్ప దేవుణ్ణి ఈ ఉదయకాల శ్రమములో ఆరాధించబద్దులమై ఉన్నాం. మోకాళ్ళ మీదకి వద్దాం, ప్రభుని ఆరాధిద్దాం. మహోన్నతుడ మహోగనుడ పరిశుద్ధుడ మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నాయన, ఇంతవరకు మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. ప్రభువా, మొదటిగా మీరు ఏమైనారో మాకు జ్ఞాపకం చేశావు తండ్రి. అద్భుత సత్యవంత దేవా, మీ స్తోత్రాలు. ప్రభువా, పరిశుద్ధుని మా ప్రభువా, మీకు వందనాలు. నీతి స్వరూప దేవా, మాకున్నందుకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. 2వదిగా నాయన, మమ్మల్ని నీతిమంతులుగా చేయడానికి, ప్రభువా మమ్మల్ని పరిశుద్ధపరచడానికి నువ్వు అప్పగించబడి తిరిగి లేచిన దేవా, మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం.
సమాధి లేని సమయంలో మా ప్రభువా క్రీస్తు ద్వారా మమ్మల్ని సమాధానపరిచినందుకు మీకు వందనాలు. ఇంత గొప్ప మా ప్రభు యోగ్యతనిచ్చినందుకు స్తోత్రాలు. నా పాపములు, మా దోషములు, మా అపరాధములు క్షమించి ప్రభు మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకొని అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే భాగ్యం ఇచ్చినావు. మీ నామాన్ని గణపరిచే భాగ్యం ఇచ్చినావు. మీ నామాన్ని కొరిడే భాగ్యం ఇచ్చినావు. మీరు చేసినటువంటి గొప్ప అద్భుతమైన కార్యాలు మేము జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రీతిగా మా ప్రభువా ఈ లైవ్ ద్వారా మా ప్రభువా కుటుంబాలుగా ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ మీరు చేసిన మేలుపకారాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ మా సంఘం పట్ల, నా పట్ల, మా కుటుంబాల పట్ల మీరు చేసిన గొప్ప నా తండ్రి అద్భుతమైన కార్యాలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుని బట్టి మీ స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడిగా ఉండి ఎంత గొప్ప త్యాగాన్ని చేసిన దేవ ఏమి ఇవ్వగలం? ఏమి ఇచ్చినా మీరు ఉన్నసని ఒప్పుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములో మా హృదయంలో కొద్ది స్తుతి ఆరాధన మీకు సమర్పించి ఆరాధించిన మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. సమీపించినటువంటి జనపాలయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఆరాధన వాక్యం అందించిన దైవజనులను బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అందరం కలిసి వాక్య ప్రకారం ప్రభు మనతో, నీతో నాతో మాట్లాడారు. ఎందుకు ఆ ప్రభువుని ఆరాధించాలని. కాబట్టి అందరం కలిసి కొన్ని నిమిషాలు మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన ప్రభుని ఆత్మతో, సత్యంతో అందరం కలిసి ఆరాధిస్తాం. స్తుతించెదాని నామం దేవా అనుదినం, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు, నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. రైట్. ఈ సమయంలో సామాన్యంగా 2 ఆరాధన పాటలు పాడి మనం ప్రభువుని స్తుతించి గణపరుస్తాం. మందిరంలో ఉన్నప్పుడు తప్పకుండా మనం నిలబడి పాటలు పాడుతూ ఉంటాం కదా. ఈవెన్ ఎప్పుడు అందరికీ ఎగ్జాంపుల్ ఎవరి గురించి చెప్పాలంటే సాంబయ్యం గురించి చెప్పాలి. బలహీనత ఉన్నా తప్పకుండా లేచి నిలబడుతూ ఉంటాడు. ఆలయానికి వస్తేనే మొట్టమొదటి మోకరించి ప్రార్థన తీసుకుని, ఎందుకు ఆయన వృద్ధుడు, శరీర సమస్యలు ఉన్నాయి. సెప్టెంబర్లో మీటింగ్స్ జరిగే సమయంలో 2019 సంవత్సరంలో మొదటి దినం మీటింగ్ అయిపోయింది. 2వ దినం హాస్పిటల్లో ఉన్నాడు. 3వ దినం వాళ్ళ కుమారుడు డాక్టర్స్ చెప్తున్నారు, పాస్టర్ గారు డౌట్ఫుల్ ఎందుకు పెడతారు అన్నారు. ఒక ప్రక్క మీటింగ్ జరుగుతుంది, అక్కడ దినం హాస్పిటల్కి వెళ్ళడం. నేను మరి ఒక సహోదరుని తీసుకున్నాను. హాస్పిటల్కి వెళ్తే శరీరంలో స్థలమే లేదు, అన్ని పైప్స్ పెట్టారు. లేదండి చాలా సీరియస్గా ఉన్నాడు, చెప్పలేమన్నారు డాక్టర్స్. ప్రార్థన చేసి, ప్రభు చెప్తున్నావు నువ్వు బాగు చేస్తానని, సాంబయ్య తిరిగి వస్తాడని. ప్రభు బాగు చేసి ఆలయానికి ఇంటికి తీసుకొని వచ్చాడు. మరి అదే ఆలయానికి వచ్చి మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీకు కూడా నీ సమస్యల నుంచి ఆయన విడుదల దయచేయగలిగిన శక్తిమంతుడిగా. ఒకవేళ మీలే కావచ్చు. ఎందుకు ఈ 2 ఆరాధన పాటలు పాడే సమయంలో నిలబడకూడదు? అందరం నిలబడదాం. నిలబడి చక్కగా ఆ పాట పాడే సమయంలో మనం కూడా ఆ పాట పాడదాం. చప్పట్లు కొట్టగలిగితే చక్కగా రిధం ప్రకారం చప్పట్లు కొట్టండి. కొన్నిసార్లు కొంతమంది చప్పట్లు కొడుతుంటారు, రిధం ఉండదు, ఏమని వాళ్ళు కొట్టుకుంటూ వాళ్ళ ఇష్టం కొట్టుకుంటూ పోతూ ఉంటారు. రిధం ప్రకారం చప్పట్లు కొడదాం. సంతోషంగా ప్రభుని స్థుతిద్దాం. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభుని స్థుతిద్దామా? గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ 2 పాటలు మనం కూడా వారితో కలిసి ఆ 2 ఆరాధన పాటలు పాడదాం. Thank you.
ప్రియ దేవుని సంగమా, పాటలు పాడి ప్రభువుని స్తుతించి ఆరాధించి గణపరచగలిగినాం. అదే సమయంలో ఆరాధన వాక్యాన్ని కూడా మరి ప్రియదాసుని ద్వారా మనం వినగలిగినాం. మరి అంతేకాకుండా మనం ఆరాధించగలిగినాం ప్రభుని. మనం ఆత్మతో సత్యంతో ప్రభుని మనము ఆరాధించగలిగినాం. మరి ఈ సమయంలో మనం వాక్యాన్ని మనం విందాం. వాక్యము సజీవమైనదిగా ఉంటా ఉంది. యోహాను సువార్తలో ఆది నుంచి ఉన్న వాక్యము అన్న మాట యోహాను భక్తుడు ఆ విషయాన్ని తెలియచేశాడు. ఆది యందు వాక్యము ఉండెను అని. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండింది. ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య వచ్చి నివసించినట్లు మనము వాక్యంలో మనం చూస్తూ ఉంటా ఉన్నాం. ఆ వాక్యము మాట్లాడే వాక్యంగా కూడా ఉంటా ఉన్నది. ఒకటి రెండు సార్లు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాను. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆది యందు దేవుడు ఏం చేశాడు? మాట్లాడాడు. ప్రభు మాట్లాడాడు కాబట్టే భూమి ఆకాశములు సృజించబడ్డాయి. నక్షత్రాలు, సూర్యచంద్ర నక్షత్రాలు అవి కలిగాయి. అంతేకాకుండా సముద్రం, చేపలు, చెట్లు, పక్షులు అన్నీ ఆ సమయంలో రాగలిగినాయి. అది కేవలం ప్రభు మాట్లాడాడు కాబట్టి వాక్యము సజీవమైనదిగా ఉంటుందని దేవుని వాక్యం కూడా తెలియచేస్తూ ఉంటుంది. ఈ దినం ప్రత్యేకంగా మన ధ్యానాన్ని ఏ సమస్య వచ్చినా, సమస్యనే కావచ్చు, సంతోషకార్యమే కావచ్చు, ఇంకా ఏదైనా కానీ ఆయన మధ్య నిలబడే దేవుడిగా ఉంటా ఉన్నాడు. మన మధ్య ఆయన సంచరించే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన మన మధ్య నిలబడే దేవుడిగా ఉంటా ఉన్నాడు. అంతేకాకుండా మన కార్యాలను సఫలం చేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు. హీఈస్ ద గాడ్ హూ స్టాండ్స్ ఇన్ బిట్వీన్ అస్. దేవునికి మానవునికి మధ్య ప్రతి విషయంలో ఉండే ఏకైక దేవుడు, నేను ప్రకటించే లోకరక్షకుడు, లోకాని కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసిన యేసు క్రీస్తు ప్రభుల వారు అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. చాలాసార్లు సమస్య వచ్చినప్పుడు మాకెవరున్నారు అన్న మాట వాడుతూ ఉంటాం. మాకెవరున్నారు? వారికైతే వారు ఉన్నారు, ఆయనకేమో ఆ మినిస్టర్ తెలుసు, ఈయనకేమో చీఫ్ మినిస్టర్ తెలుసు, ఇంకా ఎవరికో ఆ ప్రొడ్యూసర్ తెలుసు, ఆ డైరెక్టర్ తెలుసు, ఇలా అంటూ ఉంటా ఉన్నారు. వాళ్ళకి ఏముందండి, వాళ్ళకి వాళ్ళు తెలుసు. కానీ చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. వారికి వారు తెలిసి ఉండొచ్చు, కానీ నీవు రాజాది రాజును ఎరిగిన విశ్వాసిగా నీవు ఉంటే, సర్వలోకాధిపతి అయిన ప్రభువుని నీవు తెలుసుకున్న విశ్వాసిగా ఉంటే, నీ హృదయములో ఆయన జీవిస్తూ ఉంటే, నీకు ఎవరు తెలియకపోయినా మహాగణుడు, మహోన్నతుడు, సర్వలోకాధిపతి, నమ్మదగిన దేవుడు, కార్యాలను సఫలపరిచే దేవుడు నీకు నాకు ఉంటుండగా ఇంకా ఏది కూడా నీకు నాకు అక్కర లేదు అన్న విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉంటా ఉన్నాను. ప్రియా దేవుని సంగమా, ఎలా ఉంటున్నావు? సమస్య వచ్చింది అని ఒకవేళ నిరుత్సాహపడుతూ ఉన్నావా? ఈ సమస్య నుంచి నేను బయటికి రాగలుగుతానా అని ఒకవేళ నిరుత్సాహం కలుగుతూ ఉందా? ఇంకెంత కాలం ఈ వైరస్, ఒకవేళ ఇతరులు అంటున్న మాటలు వింటూ ఉన్నావేమో, ఇదిగో ఇంకొక నెల పట్టవచ్చు, ఇంకా 2 నెలలు పట్టవచ్చు, ఇంకా ఏదో అంటా ఉంటే అటు ఇటు కొన్ని విషయాలు నేను మరి ఒక నేషనల్ న్యూస్లో కానీ ఇతర న్యూస్లో వారు చూపిస్తూ ఉన్నారు. ఎవరో మాట్లాడుకుంటున్న మాటలు విని కొంతమంది ఈ యొక్క డాక్టర్స్, నర్సెస్ ఒక ప్రాంతానికి వెళ్తే వారు అక్కడ వచ్చి వారి అంబులెన్స్ను పెట్టి వారికి సహాయం చేయాలని, వారికి ఈ వైరస్ ఉందా లేదా అని వారి చూసి పరీక్షించి వెళ్ళడానికని వస్తే వారి యొక్క మిద్దల నుంచి, టెర్రస్ మీద నుంచి ఇటుకలతో ఆ యొక్క వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆ డాక్టర్స్ మీద ఆ ఇటుకలతో కొట్టారు, నర్సెస్ మీద కొట్టారు, గాయాలు అయ్యాయి. కొన్నిసార్లు మనం ఈ విధంగా ఎవరో చెప్పిన మాటలు విని
భయాక్రాంతులం అయిపోతూ ఉంటాం, నిరుత్సాహానికి గురి అయిపోతూ ఉంటాం. ఇక అయిపోయింది, ఇంకా ఏమీ లేదు, ఎలా ఇంకా మా కుటుంబం మా జీవితంగానే. ఈ మధ్యనే నేను పేపర్లో చదివా, ఒక తల్లి తన 3 కుమార్తెలను తీసుకొని ఆ యొక్క ఉత్తర భారతదేశంలో ఉంటున్న ఒక నదిలో తన 3 పిల్లల్ని తీసుకొని ఆ నదిలో పడేయడమే కాకుండా ఆవిడ కూడా ఎందుకంటే ఇక ఎందుకు ఈ జీవితం, ఇది ఏం జరగటం లేదు, ఈ సమస్యకు నాకు ఎవరు కూడా సహకారంగా రావటం లేదు అని చాలామంది ఈ విధంగా తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ విశ్వాసి, ఎదురా ప్రభు నీతో నాతో సుటిగా మాట్లాడడానికి, ఆ ప్రభు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడడానికి ఆయన మన మధ్య సంచరిస్తున్న దేవుడిగా ఉంటున్నాడు. ఎటువంటి సమస్య నిన్ను వెంటాడుతుందో నాకు తెలియదు, ఎటువంటి నిరుత్సాహం నిన్ను వెంటాడుతుందో నాకు తెలియదు, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు నీ సమస్యకు నీకు మధ్యలో నేను మధ్యవర్తిగా ఉంటానని ప్రభు సెలవిస్తా ఉంటా ఉన్నాడు. భయపడకుము అని వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన అంటా ఉన్నాడు, నేనున్నాను కదా, నీ సమస్యలో నేను నీ వెంట ఉంటాను కదా. ప్రాణత్యాగం చేసిన దేవుడు పరమును విడిచి హలోకానికి నీ కొరకు నా కొరకు ఈ యొక్క భూమి మీదికి వచ్చి తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని మన కొరకు ఆ కొయ్య మీద వ్రేలాడి మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడు తిరిగి లేచిన ప్రభు మనకు మధ్యవర్తిగా ఉండి మన సమస్యలు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు నీవు నేను ఈ యొక్క ఉదయకాల సమయమందు వాక్యం విని నమ్మి ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నావా? వాట్ ఎవర్ మే బీ యువర్ ప్రాబ్లం, నీ సమస్య ఎంతో పెద్దది, ఒకవేళ నీకు నాకు ఒక కొండంతగా ఆ సమస్య నీకు నాకు కనిపించవచ్చు, ఇది అసాధ్యము. ఈ యొక్క సముద్ర ఆ యొక్క అలలు ఏ విధంగా పొంగుతా ఉన్నాయో నీకు నాకు ఆ సమస్య అంత పెద్దగా ఉండొచ్చు, కానీ ప్రభువుకు అంత స్వల్పమైనదిగా ఉంటా ఉన్నది. ఆనాడు శిష్యులను అడిగాడు, అయ్యా చాలా మంది ఉన్నారు, 5,000 మంది పురుషులే ఉన్నారు, మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు, 3 దినాలైంది వారు ఇక్కడ మరి వాక్యం వింటూ ఉన్నారు, వారికి కూడా శరీర భోజనం ఇవ్వాలి. శిష్యులలో నమ్మకం లేకపోయింది. అనుకుంటా ఉన్నారు, ఎక్కడి నుంచి తెస్తాం ప్రభువా అంటా ఉంటే, ఆ చిన్నవాడి దగ్గర ఉన్నాయి అంటే ఇక్కడ నా దగ్గరికి తీసుకురమ్మన్నాడు ప్రభు. ఆ సమస్యకు వారి ఆకలికి ఆ యొక్క పరిస్థితుల్లో ప్రభు మధ్యవర్తిగా వచ్చేసాడు. ఆ రొట్టెలు పట్టుకున్నారు, ఆ చేపలు పట్టుకున్నాడు, పైకి ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, వెరిచి పంచి పెట్టడం మొదలు పెడితే 12 గంపలు ఆ యొక్క ఆహారం, మిగిలిన ఆహారం అంటే పడిపోయిన ఆహారం కాదండోయ్, ఆ చక్కగా విరిచి ఇచ్చినవి ఆ మిగిలినవి 12 గంపలకి వారు అమర్చారు అన్న విషయాన్ని మనం వాక్యంలో చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఎదునామో ఒకవేళ నిరుత్సాహం నిన్ను వెంటాడుతూ ఉంటే, ఆర్థిక సమస్య నిన్ను వెంటాడుతూ ఉంటే, ఒకవేళ అనారోగ్యం వెంటాడుతూ ఉంటే, ఏ డాక్టర్లు నా పేపర్లో చదివాం, వేరే వ్యాధులు ఏ వచ్చినా డాక్టర్స్ అవైలబుల్గా లేరు అని పేపర్లో కొన్ని వార్తలు కనిపించినాయి. కేవలం అందరి కాన్సన్ట్రేషన్ ఈ యొక్క వైరస్ మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టారని. ఒకవేళ ఏదైనా అనారోగ్య శరీర బలహీనతని కలిగినందుకు బాధపడుతున్నావు, ఇంక ఏమైపోతుంది, నాకు మందులు తెచ్చుకోవటం లేదు, ఇది తెచ్చుకోవటం లేదు, ఏమైపోతుందని నిరుత్సాహపడుతున్నావా? ప్రభు అంటున్నాడు, నేనున్నాను కదా, నేను మధ్యవర్తిగా ఉంటాను, నీ యొక్క అవసరతలను నేను తీరుస్తాను. అందుకే ఫిలిప్పీ పత్రిక 4:19 అడుగు వారి సమస్తమును ఆయన దయచేయగలిగిన శక్తిమంతుడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఇది ప్రత్యేకంగా ఒక 3 భాగాలు మనం చూడనంటున్నాం. ఏ విధంగా ఈ 3 సంఘటనలో ప్రభు మధ్యవర్తిగా ఏ విధంగా ఉండినాడు, ఏ విధంగా ఆ సమయంలో ఆ యొక్క అవసరతలు తీర్చిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. మొదటి భాగం నిర్గమ కాండము, పాత నిబంధనలో 2వ పుస్తకం నిర్గమ కాండము 14వ అధ్యాయము 15వ వచనం నుంచి 25వ వచనం వరకు, లేదా చక్కగా మీరు
ఈ దినం నుంచి ఒక వారం అంతా చక్కగా మీరు నిర్గమకాండాన్ని మీరు చదువుతూ వెళ్ళండి. మొదటి అధ్యాయంలో మొదలుపెట్టినప్పుడు ఇశ్రాయేలు బానిసత్వంలో 400 సంవత్సరాల కంటే ఎక్కువగా బానిసత్వంలో ఉండినారు. ఆ బానిసత్వం నుంచి వారు ఏ విధంగా విడిపించబడ్డారు, ఏ విధంగా అసాధ్యం కదా, వారు 400 సంవత్సరాల కంటే పైగా అక్కడ ఉన్నారు. 2వ అధ్యాయంలో మనం చూస్తే వారు నిట్టూర్పు విడిచి మొరపెట్టారు. సమస్యకు ప్రభు మధ్యవర్తిగా వచ్చినట్లు వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి సమయము ఉంది కాబట్టి కదా, చాలా సమయము ఉంటా ఉన్నది కదా. కొన్నిసార్లు వాకింగ్ ఎక్కువ సమయము మనం ఇంతకుముందు చేయాలంటే నాకు ఎక్కువ సమయం దొరికేది కాదు. చక్కగా ఎక్స్ట్రా టైం కూడా దొరుకుతూ ఉంటా ఉన్నది. కాబట్టి కొంచెం ఎక్స్ట్రా టైం బైబిల్ చదవగలుగుతున్నాం. ఎక్స్ట్రా టైం వాక్యాన్ని చదవడమే కాకుండా ధ్యానించడానికి ప్రభు కృప ఇస్తూ ఉంటా ఉన్నాడు. ఎక్స్ట్రా టైం ప్రార్థన చేయగలుగుతా ఉన్నాం. ఇంటి దగ్గర కూర్చుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఫుడ్ కూడా తింటూ ఉంటాం. మంచిదే. ఎక్స్ట్రా ఫుడ్ తినడం బట్టి కొంచెం బాడీ కూడా ఎక్స్ట్రా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ ఎక్స్ట్రా ఫుడ్, ఎక్స్ట్రా బాడీ వెయిట్ ఇవి తగ్గాలి అంటే మరి కొంచెం వ్యాయామం కూడా జరిగించాలి. ఇంట్లో నేను అర్థం ఒక ఐపీఎస్ ఆఫీసర్ విజయవాడలో మాట్లాడుతూ ఆవిడ అంటా ఉంది, నాకు 2 కుమారులు ఉంటా ఉన్నారు. మరి ఆ న్యూస్ రిపోర్టర్ అడుగుతా ఉన్నారు, మరి ఎలా చేస్తూ ఉన్నారు, మీరు డ్యూటీకి వస్తూ ఉంటారు. ఆవిడ అంటుంది, నేను డ్యూటీకి వస్తున్నా, నేను నా కుమారులు 2 భర్త, మేమందరం ఇంటిలోనే దాదాపు 45 నిమిషాలు మేము ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటాం, వ్యాయామం చేస్తూ ఉంటామని. కాబట్టి ప్రియ విశ్వాసులు, సమయం చాలా ఉంటుంది. కాబట్టి బాడీని చక్కగా పెట్టుకోవడం అది మన ప్రాముఖ్యత. ఇతరులు మనది పెట్టుకోవడం, మన బాడీని సరి చేయడం కాదు, మన బాడీని మనమే సరి చేసుకోవాలి. ఇతరులు ఆత్మీయంగా ఎదగడం కాదు, నువ్వు వ్యక్తిగతంగా నేను ఆత్మీయంగా ఎదగవలసిన వారంగా ఉంటున్నామని దేవుని వాక్యం దైవ సేవకునిగా నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. ఇంతకుముందు కూడా గడిచిన ఒక 4-5 డేస్ నేను ప్రత్యేకంగా మీకు ప్రాముఖ్యంగా ఒక 10 నిమిషాలు నేను సంఘంతో మాట్లాడడం జరిగింది. వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించాలని, అంతేకాకుండా ప్రార్థన ఎక్కువ చేయాలని చెప్పి ఇతరులకు 10 మందికి ఏ విధంగా మనం బలపరచబడగలుగుతున్నామో ఆ విషయాలు తెలియచేయాలని. ఈ మధ్యన ఒక సహోదరుడిని, పాస్టర్ గారు అసాధ్యమైనది ప్రభు నా జీవితంలో సాధ్యపరిచాడు. ఆ విషయాలు నేను ఇప్పుడు చెప్పను, కానీ అసాధ్యమైనది నా జీవితంలో ప్రభు సాధ్యపరిచాడు. కుటుంబంతో నేను కలవగలిగినాను. ప్రియ దేవుని సంగమా, ఇది నా ప్రత్యేకంగా దైవ సేవకునిగా నా విజ్ఞాపన, మీ దగ్గర బైబిల్ను ఎక్కువగా చదవడమే కాకుండా గ్రహించాలని కూడా నెమరు వేయాలని నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. మొదటి భాగంగా మీరు నిర్గమకాండం 14వ అధ్యాయం, యాక్చువల్గా అయితే ఆ భాగం 15వ వచనం నుంచి 25వ వచనం వరకు ఆ భాగాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. రెండవ విషయం, ఆయన మధ్యవర్తిగా వచ్చిన సంఘటన హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం నుంచి 28వ వచనం దాకా కూడా అక్కడ ఆ భాగాన్ని మనం ఇంకొక భాగాన్ని అక్కడ చూస్తూ ఉంటున్నాం. మొదటిది ఒకవేళ మీరు రాసుకుంటూ ఉంటే నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనం నుంచి 25వ వచనం వరకు. రెండవది కొత్త నిబంధనలో హెబ్రీ పత్రిక, అపోజిట్ పౌలు హెబ్రీ సంఘానికి రాసిన హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం నుంచి 28వ వచనం వరకు కూడా మీరు మన భాగంలో మనం ధ్యానించదంటున్నాం. 3వ విషయం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనము నుంచి 15వ వచనం. ఈ 3 సంఘటనలు, అనేక సంఘటనలు బైబిల్లో ఉంటున్నాయి, కానీ ఇది ప్రత్యేకంగా ఈ 3 సంఘటనలు నేను మీ మధ్యకు తీసుకొని వచ్చి ఎలా ప్రభు మధ్యవర్తిగా ఉండినారో ఆ సమస్యలు, ఒక సమస్యనే కావచ్చు లేదా ఒక ఇది కావచ్చు, ఆ సమయంలో ప్రభు ఏ విధంగా మధ్యవర్తిగా ఆయన ఉండినాడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను.
మన ఈ 3 సంఘటనలు నేను ఎందుకు మీ మధ్యకు తీసుకొని వస్తున్నానంటే మనం ఆత్మీయంగా మొదటి సంఘటన ఒకవేళ చూస్తే అది బిఫోర్ క్రీస్తుకు పూర్వం జరిగిన సంఘటన. రెండవది హెబ్రీ పత్రికలో ఈ క్రీస్తు శకంలో జరిగిన యేసు క్రీస్తు ప్రభు నరవతారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు నరవతారిగా వచ్చి ప్రాణత్యాగం చేసిన ఆ సమయంలో ఉండే సంఘటన మనం చూస్తూ ఉంటున్నాం. మూడవ విషయము వచ్చేటప్పటికి ఫ్యూచర్ రానయింటున్న దినములలో జరగనయింటున్న విషయం లేదా క్రీస్తు రాకడ సమయంలో జరగనయింటున్న విషయాన్ని మనము జ్ఞాపకము చేయబడతా ఉంటున్నాం. అన్ని సంఘటనలు ఆయన మధ్యవర్తిగా ఉన్న దేవుడిగా ఉంటున్నాడు. రండి నాతో కూడా బైబిల్ మీరు తెరవాలని మనవి చేస్తూ ఉంటున్నాను. చక్కగా నేను పేజ్ నంబర్లు కూడా చెప్తాను. ఈ హాలిడేస్లో లేదా ఈ కరోనా వైరస్ సమయంలో చక్కగా బైబిల్ చక్కగా కుటుంబంగానే మీరు ఒక గేమ్ పెట్టుకోవచ్చు కదా. వాళ్ళ తండ్రే చెప్పొచ్చు బైబిల్లో నుంచి ఇదిగో ఆదికాండం 20వ అధ్యాయం 10వ వచనం చదవండి అని ఒక తండ్రి చెప్పొచ్చు, లేదా ఒక తల్లి చెప్పొచ్చు. ఇంకా ఎవరైనా చక్కగా ఆ విధంగా బైబిల్ను ఏ విధంగా క్షుణ్ణంగా త్వరగా ప్రభుకు స్తోత్రం. సియోను మందిరంలో ఎవరైనా సేవకులు వచ్చినప్పుడు వారు చెప్పేది ఏంటిదంటే, అమ్మో మీ సంఘంలో వచనము చెప్తా ఉంటేనే తెరవండి బైబిల్ అని వచనము ఆ రిఫరెన్స్ చెప్తుంటేనే చదివేస్తారు పాస్టర్ గారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆ విధంగా తర్బీదు చేసుకున్నారు బైబిల్ను త్వరగా ఏ విధంగా తెరవాలని. మొదట ఆ అధ్యాయుల ఆ పుస్తకాలు తప్పకుండా 66 పుస్తకాల పేర్లు మనకు ఉండాలి. ఆ తర్వాత ఈజీగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. రండి నాతో కూడా నిర్గమకాండం 14వ అధ్యాయం. ఆ 14వ అధ్యాయంలో అప్పటికే ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తు నుంచి వారు బయటికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలను పంపించేసిన ఫరో మనం ఎందుకు పంపించేసాం వారిని అని మళ్ళీ వారు తన అధిపతులతో అందరితో రథాలతో కలిసి చాలా బలమైన వారందరితో కలిసి సైన్యంతో కలిసి వారు వెంబడించాడు. ఇశ్రాయేలు ప్రజల వెనక వారిని వెంబడించారు. ఒక ప్రకారమేమో ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఎర్ర సముద్రం ఉంటా ఉంది, ముందరనేమో ఎర్ర సముద్రం, వెనకనేమో ఆ యొక్క సైన్యము వస్తున్న సంఘటన మనము చూస్తూ ఉంటా ఉన్నాం. అప్పటికే సనుగులు గొనుగులు ఇశ్రాయేలు ప్రజల మధ్య సనుగులు గొనుగులు మొదలైనవి. చూడండి 14వ నిర్గమకాండం 14వ అధ్యాయం 56వ పేజీ పాత నిబంధనలో 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. జాగ్రత్తగా మాటలు చూడండి. భయపడ్డారు, వెనక సైన్యం వస్తూ ఉంటుంది, యెహోవాకు మొరపెట్టిరి. 11వ వచనాన్ని చూస్తాం. అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లా చేయని. మొదటనేమో యెహోవాకు మొరపెట్టారు. మొరపెట్టిన వారిలో విశ్వాసం తక్కువ కనిపిస్తుంది, నమ్మకం తక్కువ కనిపిస్తుంది. ప్రియ సహోదరుడా, యవనస్తులు, ఎవరైనా కావచ్చు, సండే స్కూల్ టీచర్సే కావచ్చు, ఈవెన్ ఎవాంజలిస్ట్ కావచ్చు, ఇతరులు ఎవరైనా బయట మీరు ఇతర సంఘస్థులు కూడా ఒకవేళ ఈ వాక్యాన్ని వింటా ఉన్నాం. చాలాసార్లు ప్రభు దగ్గర మొర పెడతాం. ఓ గొప్ప దేవుడవు నాయన, నీవు భూమి ఆకాశంలో మురించిన దేవుడమని మొర పెడతానే ఉంటాం, కానీ నమ్మకంలో కొరత ఉంటా ఉంది, విశ్వాసంలో కొరత ఉంటా ఉంది. గడిచిన పరిశుద్ధ దినమందు అది నేను మీకు జ్ఞాపకం చేసిన ఎమ్మాయి మార్గంలో వారు యెరూషలేములో నుండి ఆనందించవలసిన వారు నిరుత్సాహంతో వారు వెళ్తున్నట్టు వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఎంతవరకు నీ విశ్వాసాన్ని పెంచుకుంటా వెళ్తా ఉన్నావు? ఈ దినము ఈ సంఘటన ద్వారా ప్రభు నీతో నాతో మాట్లాడడానికి ఆయనంగా సిద్ధంగా ఉంటా ఉన్నాడు. మొర పెడతానే ఉన్నారు, ప్రభువా మమ్మల్ని రక్షించు అని మొర పెడతానే ఉన్నారే, కానీ విశ్వాసంలో కొరత ఉంటుంది. 11వ వచనంలో మోషేతో అంటా ఉన్నారు, ఐగుప్తులో సమాధులు లేవని. ఇక్కడికి ఎందుకయ్యా నువ్వు మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావు? ఎందుకు బయటికి తీసుకొని? అక్కడనే బాగుండు. చాలాసార్లు అని కూడా అక్కడనే బాగుండేది కదా, ఏదో తింటా
ఉండే వాళ్ళం, అది చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి సమస్యలో మేము ఇరక్కపోయినాం. ప్రార్థన చేస్తాం కానీ విశ్వాసంలో కొరత ఉంటుంది. ప్రియ తండ్రి, ప్రియ తల్లి, ఏ పరిస్థితులలో నీవు ఉన్నావో నాకు తెలియదు కానీ పరిశుద్ధుడైన దేవుడు, భూమి ఆకాశంలను సృజించిన దేవుడు, మారని దేవుడు, మాట తప్పని దేవుడు, కొనకక నిద్రపోకుండా నిన్ను నన్ను కాచే దేవుడు అంటా ఉన్నాడు. నీ సమస్యకు నేను మధ్యలో ఇశ్రాయేలు ప్రజలు సనుగులు గొనుగులు వారు చేస్తూ ఉంటాం. ఆఖరికి అంటారు 12వ వచనంలో ఏమంటున్నారు, ఇక మా జోలికి రావద్దు, మేము ఐగుప్తీయులకు దాసులమగుదుము. ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులగుట మేలని చెప్పిరి. 400 సంవత్సరాలు దాసత్వంలో ఉన్నారు. నిట్టూర్పు విడిచి మమ్మను బయటికి తీసుకురాని మొరపెట్టిన అదే ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు సమస్య వచ్చేసరికి ఎందుకు వెళ్ళిపోదాం, మరి అక్కడనే ఉంటాం, అదే దాసత్వంలో ఉంటాం అని చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఈ విధంగానే తలంచడం జరుగుతూ ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, విశ్వాసులారా, ప్రభు అంటా ఉన్నాడు, నీ సమస్యకు నేను మధ్యలో వచ్చి నిలబడే దేవునిగా ఉంటా ఉన్నాను. ఐ విల్ స్టాండ్ బిట్వీన్ ద ప్రాబ్లమ్ అండ్ బిట్వీన్ యూ అంటా ఉన్నాడు. వెన్ గాడ్ హిమ్సెల్ఫ్ సేస్ ఐ విల్ స్టాండ్ బిట్వీన్ ద ప్రాబ్లమ్ అండ్ బిట్వీన్ యూ, హౌ మచ్ ట్రస్ట్ యు ఆర్ పుట్టింగ్ ఆన్ గాడ్. ప్రభు మీద ఎటువంటి విశ్వాసం, నువ్వు ప్రాణం పెట్టిన దేవుడు నేను ఉంటాను అనే సమయంలో ప్రభు నీవు ఉంటే కదా చక్క, నీవు ఉంటే చాలు యేసయ్య, నీవు నాతో ఉంటావు, నేను నీతో ఉంటా, పాడతామే కానీ ఆ విశ్వాసం కలిగిన విశ్వాసిగా ఈ ఉదయకాల సమయమందు ప్రభు వైపు నీవు నేను చూస్తూ ఉంటున్నామా? మోషే అంటున్నాడు, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఆ మాట పలికారో మోషే అంటున్నాడు, ఒకటే మాట అన్నాడు, భయపడకుడి, ఫియర్ నాట్. యేసు ప్రభు కూడా అంటా ఉన్నాడు, ఫియర్ నాట్. ఆనాడు సముద్రం మీద నడుచుకుంటా వస్తా ఉన్నారు, ఆ యొక్క సముద్రం పొంగెత్తా ఉంటా ఉన్నది, భయపడతా ఉన్నారు, యేసుని చూసి పోతాం అనుకున్నారు. ఎప్పుడైతే భయపడకుడి నేనే అన్నాడు, పేతురు అంటాడు, ప్రభు నీవేనా వచ్చేస్తున్నా ప్రభు, నేను వచ్చేస్తున్నా ప్రభు, నీ దగ్గరికి వస్తాను రా అన్నాడు. ప్రభు రా పేతురు అని పిలిచాడు. ఆ పేతురు వచ్చాడు కానీ గాలిని చూచి అతడు భయపడి ఆ మునిగిపోతు ప్రభు అని పిలిచినట్టు మనం చూస్తున్నాం. ఎలా ఉంటావు? ఆయన వెంట ఉండే అద్భుతాలు చూసిన పేతురే తన జీవితంలో ఆ విధంగా అయిపోయినప్పుడు నీ విశ్వాసం నా విశ్వాసం. కానీ మోషే అంటా ఉన్నాడు, మోషే ప్రభువుతో సన్నిహిత సంబంధం కలిగి ఉండినాడు. మోషేకు ప్రభు చెప్పాడు, నువ్వు వెళ్ళు, నేను నీతో ఉంటాను, నేను నీతో ఉంటాను, నీతో అద్భుతాలు చేయిస్తాను, నేను దిగి వచ్చాను, నువ్వు ఒక్కడనే కాదు నీ వెంట నేను ఉంటాను, నేను దిగి వచ్చాను, నా ప్రజలను నేను విడిపించు. మోషే విశ్వాసం పెరిగిపోయింది, కనబట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. అందరికి బాగా తెలుసు అద్భుతాలు ఏ విధంగా ఆ యొక్క ఐగుప్తులో చేసి వారిని బయటికి. కానీ అందరు వారు చాలా మంది అక్కడ ఉండి మాకు భయం వేస్తూ ఉంది, వాళ్ళకి దాసులం అయిపోతాము అంటా ఉంటే మోషే అంటా ఉన్నాడు, ఒక్కడే అంటా ఉన్నాడు, భయపడకుడి. మొదటిది మోషే చెప్పిన మాట అంటా ఉన్నాడు, భయపడకుడి, వీరిని మీరు ఇంకెప్పుడు కూడా చూడరు అని అతడు చెప్పిన మాట. రెండవది అంటా ఉన్నాడు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. రెండు విషయాలు, భయపడవద్దని. ప్రియ దేవుని సంగమా, భయపడుతున్నావా? ఏదైనా సమస్యల గురించి భయపడుతున్నావా? ఈ వైరస్ ఇంకా ఎప్పుడు వస్తుందో, ఇంకా ఎంతకాలం ఉంటుందో, ఏమైపోతుందో భయపడుతున్నావా? నా ఉద్యోగం వెళ్ళిపోయింది, ఇక ఎలా జీవించగలరు? భయపడుతున్నావా? అనారోగ్యం ఉంది, ఇది ఎప్పుడు వెళ్తా ఉందని భయపడుతూ ఉంటున్నావా? నాకు సమస్యలు ఉంటున్నాయి, ఇక నా జీవితం ఎందుకు అని నిరుత్సాహపడిపోతున్నావా? పరమాత్ముడైన పరిశుద్ధుడైన దేవుడు నాకు సెలవిచ్చిన మాటలు నేను మీ మధ్యకి తీసుకొని వస్తున్నా. ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ సేస్ ఐ విల్ స్టాండ్ బిట్వీన్ యువర్ ప్రాబ్లమ్ అండ్ బిట్వీన్ యూ అండ్ ద గాడ్ ఆఫ్ విక్టరీ, ఐ విల్ గివ్ యూ ద విక్టరీ అంటున్నాడు. ఎదురా నీ విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నావా? ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఆ పరిస్థితి నుంచి ప్రభు అంటా ఉన్నాడు, నేను నిన్ను బయటికి తీసుకొని వస్తానంటా ఉన్నాడు. మూడవ విషయం అంటాడు, మీరు ఊరక ఉండవలనని ప్రజలతో చెప్పాను. మొదటిదేమో భయపడవద్దండి అంటా ఉన్నాడు, రెండవదేమో యెహోవా మీ పక్షంగా యుద్ధం చేస్తాడు అంటా ఉన్నాడు. మూడవ విషయం వచ్చేటప్పటికి మీరు ఊరక ఉండవలని, బీ కామ్, మీరు చేసేది ఏమీ లేదు,
మీరే వారితో యుద్ధం చేసేది లేదు, ఇంకా ఏదో చేసేది ఏమి కూడా మీరు చేయవలసిన అవసరం లేదు. మొదట మీలో నుంచి భయం తొలగించుకోండి. రెండవదేమో యుద్ధం మీరు చేయరు. ప్రభు అంటా ఉన్నాడు, నేనే మీ పక్షంగా యుద్ధం చేస్తాను. మూడవ విషయం అంటా ఉన్నాడు, బీ కామ్. ప్రియ దేవుని సంగమా, సమస్య ఎదురైందా? లేదైనా ఆత్మీయంగా ఒకవేళ పడిపోయినా, గడిచిన దినం ఒక యవనస్తుడు నాకు ఆ యొక్క వీడియో మెసేజ్ పంపించాడు. నేను ఎంత పడిపోయాను గడిచిన సంవత్సరాలలో, ఎంతగానో దేవునికి దూరం అయిపోయాను, లోకాశలు నన్ను పడగొట్టేశాయి. కానీ ఎప్పుడైతే నేను ప్రభు వైపు చూచాను, ఆ ఆదివారం మరి ఈస్టర్ సండే రోజు వాక్యం వింటా ఉన్నాను, నా సమస్యలన్నీ నా మధ్య ప్రభు నాకు ఆ సమస్యలకు మధ్యలో వచ్చేసాడు. అవన్నీ ఆయన నాలోంచి నా నిరుత్సాహాన్ని తొలగించాడు. మరి ఒకసారి ప్రభుతో నేను సన్నిహిత సంబంధం పొందగల. ప్రియ విశ్వాసి, ఏ పరిస్థితులలో ఉంటున్నావో కానీ ప్రభు అంటున్నాడు, ఈ సంఘటన ద్వారా నీతో నాతో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉంటా ఉన్నాడు. మోషే అన్నాడు, భయపడవద్దండి, యుద్ధం మీరు చెయ్యరు, మీరు ఊరిక నిలిచుండి చూడుడి. చెప్తావా ప్రభువా, ఇది నాతో మాట్లాడుతున్నావు, నేను కూడా ఊరిక నిలిచుండి చూస్తాను. ఎందుకంటే ప్రభువా, నీవు నా భయాన్ని తొలగించే దేవుడు, నా పక్షంగా యుద్ధం చేసే దేవుడు. ఇదిగో ప్రభువా నాయన, నేను కూడా ఊరిక ఉంటాను, బికాస్ యు ఆర్ ద గాడ్ హూ టేక్స్ కేర్ ఆఫ్ ద సిచ్యుయేషన్ అని చెప్పగలిగిన ఆత్మీయ ఎదుగుదలలో ఉన్న విశ్వాసిగా ఈ ఉదయకాలంలో వాక్యం వింటా ఉంటే, అదనము వారికి విజయం ఇచ్చిన దేవుడు నీకు కూడా నాకు కూడా విజయం ఇవ్వగలిగిన శక్తిమంతుడిగా ఉన్నాడన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ఆనాడు ఆ విధంగా ఉంటా ఉంది. ప్రభు ఏమన్నాడు తెలుసా? సాగిపోండి. చూడండి 15వ వచనంలో, అంతలో యెహోవా మోషేతో, మొదట ఇశ్రాయేలు ప్రజలు వారి సమస్యలు వెళ్ళబుచ్చేశారు. అయ్యో, మొదటేమో ప్రభువుకు మొరబెట్టారు కదా, చాలాసార్లు నేను కూడా అదే ఇస్తాం, అయ్యా ప్రభు యేసయ్యా నాకు సాయం చేయ్యా, చాలాసార్లు ప్రార్థన చేస్తాం. అయినాక ఏం సంగతో ఆయన చేస్తాడో లేదో, ఇశ్రాయేలు ప్రజలు అదే చేశారు. మొదటనేమో మొరబెట్టారు, తర్వాత సనుగులు మొదలు పెట్టారు. మోషేతో అంటున్నాడు, ఎందుకు తీసుకొని వచ్చావయ్యా, మేము చెప్పాం కదా నేను రావంటే. మొరపెట్టారు, తూర్పు విడిచాడు, మమ్మల్ని బయటికి తీసుకురా అన్నారు. బయటికి తెచ్చిన తర్వాత ఎందుకు బయటికి తీరు? చాలాసార్లు మన విషయాలు ప్రభు దగ్గరికి వస్తాం, ఈయన నమ్మదగిన దేవుడు అని వస్తూ ఉంటాం, ఈయన కార్యాలు చేస్తామని ఆయన ఎందుకు విశ్వాసం ఉంది. ఎప్పుడైతే ప్రభు కొన్ని పరీక్షలో ఒకవేళ మన శోధకుడు మనల్ని శోధిస్తాడో, అనేక సార్లు పడిపోయే పరిస్థితులు నీకు నాకు ఎదురైతా ఉంటాయి. మూడవ విషయం, ప్రభు మోషేతో అంటున్నాడు, మోషే, యెహోవా మోషేతో. ప్రియ దేవుని సంగమా, ఆయన వినే దేవుడిగా ఉంటాం. వారు మొరబెట్టిన మాట విన్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాట విన్నాడు. ప్రభు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటా ఉన్నాడు. యెహోవా మోషేతో, సైన్యములకు అధిపతి దేవుడు మోషేతో అంటా ఉన్నాడు, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు. మోషే, ఎందుకయ్యా నీవు ఇక్కడ మళ్ళీ నా దగ్గరికి వస్తా ఉంటున్నావు? సాగిపోవుడని ఇశ్రాయేలుతో వెళ్ళు, చెప్పేసేవారికి వెళ్దాం, నేనున్నాను కదా, వెళ్దాం, మీరు వెళ్ళండి అని ప్రభు సెలవిచ్చిన మాట. ప్రియ దేవుని సంగమా, ఇది నా ఏ పరిస్థితి వచ్చినా ముందుకు కొనసాగడానికి నువ్వు సిద్ధంగా ఉండి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటా ఉన్నావా? ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఈ మాటలు విన్నారో, ఎప్పుడైతే మోషే సాగిపోదాము అన్నారో, ఆ యొక్క వాక్యంలో మనం చూస్తే ఐగుప్తీయులు ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంకా త్వరగా వెళ్ళాలి, ఆ సైన్యం ఇంకా ప్రయత్నం త్వరగా వెళ్ళిపోదామన్న సమయంలో జాగ్రత్తగా వారి వాక్యాన్ని మనము చూద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయం, నిర్గమకాండం 14వ అధ్యాయం 7వ వచనంలోనేమో ఎంత సైన్యమో చూడండి. 7వ వచనం, మరియు అతడు శ్రేష్టమైన, ఎవరు? ఫరో 600 రథములను, ఐగుప్తు రథములను అన్నిటినీ, వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని పోయెను. తనకుండే పెద్ద ఆ యొక్క రథాలనే కావచ్చు, పవర్ఫుల్ ఆ యొక్క సైనికులే కావచ్చు, అది రథాధిపతులే కావచ్చు, వారందరినీ అతడు తీసుకొని వెళ్ళినట్టు వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. 19వ వచనానికి జాగ్రత్త రండి, నాతో కూడా బైబిల్లో. అప్పుడు ఇశ్రాయేలే ఎదుట
సమూహమునకు ముందుగా ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. జరిగిన సంఘటన. భయపడవద్దన్నాడు. యెహోవా మీ పక్షంగా యుద్ధం చేసి మీరు ఊరిక నిలిచుండి చూడుడి అని చెప్పాడు. ప్రభు అంటున్నాడు మీరు సాగిపోండి అన్నాడు. ఎప్పుడైతే వారు ఐగుప్తీయుల సైన్యము దగ్గరికి వస్తూ ఉన్నారో ఆ యొక్క మనం వాక్యంలో మనం చూస్తే ఆ యొక్క దేవదూత సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వెళ్ళి ఐగుప్తీయులకు ఇశ్రాయేలు ప్రజలకు మధ్య నిలిచినట్లు మనం వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. వాక్యంలో చూస్తే 91 సామ్లో 91 కీర్తనలో ప్రభు అన్నాడు నా దూతలు మిమ్మును ఎత్తి పట్టుకుంటారు అన్న విషయాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేస్తాం. ఎప్పుడైతే ఈ సంఘటన జరుగుతూ ఉందో ఆ యొక్క వెనక వచ్చి ఎప్పుడైతే దేవదూత నిలబడ్డాడో వారికి ఇశ్రాయేలు ప్రజలకు ముందుకు సాగిపోవడానికి ఆ వెలుగు వారికి ఉండింది. ఇశ్రాయేలు ఐగుప్తు ప్రజలకు చీకటిగా ఉండినట్లు వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభువే ఆనాడు నీ జీవితంలో నా జీవితంలో ఉంటున్న ఆ చీకటిని తొలగించడానికి వెలుగు సంబంధి అయిన దేవుడు మధ్యవర్తిగా వచ్చిన విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఎప్పుడైతే వెలుగు మధ్యలో వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తి సైన్యానికి మధ్యలో నిలబడడం మనం చూస్తూ ఉంటున్నాము. 20వ వచనాన్ని త్వరగా ఒక 5 నిమిషాల్లో మనం ముగించుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. ఐ వాంట్ యు టు అండర్లైన్ దట్, లేదా ఒక రౌండ్ ఆఫ్ నడుమ అన్న మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలని అండర్లైన్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగను కానీ రాత్రి అది వీరికి వెలుగునిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. ఆ రాత్రి ఐగుప్తు సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు వారికి వెలుగు ఉండింది కాబట్టి వారు ముందుకు కొనసాగినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని సంగమా, లోకరక్షకుడైన ప్రభువు ఆయన లోకానికి వెలుగు వచ్చిన దేవుడు నీ హృదయంలో ఉంటే ఆయన నీ త్రోవను ఆయన సరళం అన్నాడు. ఇశ్రాయేలు ప్రజల త్రోవను సరళం చేసిన దేవుడు నీ త్రోవను నా త్రోవను ఆయన సరళం చేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆఖరికి 21వ వచనం వచ్చేటప్పటికి మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా ఎప్పుడు జరగని సంఘటన, సముద్రము పాయలైపోవడం. ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎర్ర సముద్రంలో మొట్టమొదటిసారి ఎవరు కూడా ఆ ఎర్ర సముద్రంలో ఆ విధంగా ఆరిన నేలను నడవలేదు. కానీ నడిచారు అంటే ప్రభు ఏర్పరచుకున్న జనాంగం మొట్టమొదటిసారి ఆ యొక్క ఎర్ర సముద్రంలోంచి వారు ఆరిన నేల మీద నడిచిన వారుగా. ప్రియ దేవుని సంగమా, విశ్వాసులారా, నీ సమస్య ఎంతదైనా పెద్దగా ఉండొచ్చు, లేదా సముద్ర తరంగాల వలె రావచ్చు. కానీ ఎప్పుడైతే ప్రభు నీ దగ్గర ఉంటాడో, ప్రభు వెలుగులో నీవు వెళ్తా ఉంటావో, అవన్నీ నీ సమస్యలు పక్కకు వెళ్ళిపోతాయి, నీ యొక్క బాధలు ప్రక్కకు వెళ్ళిపోతాయి, నీ నిరుత్సాహాలు పక్కలకి వెళ్తాడు. ప్రభు అంటాడు రా నా వెంబడి నడుచుకుంటా. ప్రభు నీతో నాతో నడిచే దేవుడిగా ఉంటా ఉన్నాడు కదా. దేశుని వెలుగులో నడిచేదను కదా. ఎప్పుడు వెళ్తావు? ఎప్పుడైతే ఆ ప్రభు నీలో నాలో ఉంటాడు. ఆ రాత్రంతా వారు ఆ విధంగా చక్కగా వారు ఆ యొక్క ఎర్ర సముద్రంలో 6 నెలలలో వారు నడిచారు. ఆ తరువాత వాక్యాన్ని మనము చూస్తే ఆ 23వ వచనం, ఐగుప్తీయులను ఫరో గుర్రములు రథములను రౌతులను వారిని తరిమి సముద్రము మధ్యలో చెరిపి. దేవుని సంగమా, ప్రభు నీకు కార్యాన్ని చేస్తే సంపూర్ణంగా ఆ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. నీకు నాకు మధ్యవర్తిగా, నీకు సమస్యకు మధ్యవర్తిగా నిలిచే దేవుడు ఆయన సంపూర్ణంగా ఆ యొక్క సమస్యను తొలగించగలిగిన శక్తిమంతుడిగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దాటేసేసారు. ఐగుప్తు రథాలు ఫరో వారు కూడా దాటడానికి వారు కూడా సముద్రం మధ్యకు రానిచ్చాడు. కానీ సముద్రం మధ్యలో జరిగిన సంఘటన, ఆ యొక్క సముద్రం మధ్య
మధ్యకి ఎప్పుడైతే వారు వచ్చారు, 24వ వచనం, అయితే వేకువజామున రాత్రంతా సముద్రంలో వారు వస్తూ ఉన్నారు. ఇక మనం కూడా వారిని వెళ్ళి ఆ ప్రక్కన వెళ్ళి వాళ్ళని పట్టుకుందాం అనుకున్నారు. వేకువజామున యెహోవా అగ్నిమేఘమైన స్తంభము నుండి ఐగుప్తీల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథ చక్రములు ఊడిపోయినట్లు ఆయన చేశాడు. అంతేకాకుండా అయినా కష్టపడి వారు తోలుతా ఉంటున్నారు. ఆఖరికంటా ఉన్నాడు, వారు అంటా ఉన్నారు, ఇదిగో వారి దేవుడు వారికి మనకు మధ్యలో వచ్చి నిలబడ్డాడు. మన వారు అనుకుంటున్నారు మన శత్రువులను మనం ఓడిస్తాం అనుకుంటున్నారు, కానీ వారి దేవుడు వారికి సహకారిగా మధ్యలో వచ్చాడు. ఇక మనము వారిని ఓడించలేం, పారిపోదాము అని వారు తీర్మానం చేసుకున్నారు. ప్రియ దేవుని సంగమా, ప్రభు అంటా ఉన్నాడు, మీరు వెళ్ళండి, ముందుకు వెళ్ళండి. మీ సమస్యలు, మన పాపభారం అంతా తన మీద మోసుకున్న దేవుడు మన సమస్యలను మన దగ్గర నుంచి ఆయన తీసివేయగలరు. అందుకే అంటాడు, ఇంగ్లీష్ చక్కటి మాట ఉంటుంది, కాస్ట్ ఆల్ యువర్ బర్డెన్ అపాన్ మీ, ఐ క్యారెట్ ఫర్ యూ. మీ యొక్క సమస్య అంతా నాకు ఇచ్చేసేయండి, నేను వాటిని తీసుకుంటాను, మీరు ముందుకు కొనసాగవచ్చని వాక్యములో మనం చూస్తే, ఆ తర్వాత ప్రభు మోషేతో అంటాడు 26వ వచనములో, నీవు వారి రథముల మీదికి వారి రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చినట్లు నువ్వు చెయ్యి చాచు మోషే అంటే మోసే చెయ్యి చాచాడు. సమస్య తీరిపోయింది. సంపూర్ణంగా ప్రభు వారిని నాశనం చేశాడు. 3 సంఘటనలు నేను మీ మధ్యకి దినం తీసుకొని ఆ 3 సంఘటనలు మీ మధ్య తెలియచేయాలని ఆశించాను, కానీ ఆల్రెడీ సమయం అయిపోయింటా ఉన్నది. మొదటి సంఘటన పాత నిబంధనలో అందరికీ పరిచయమైన భాగమే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతన విధానములో ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు చక్కగా వారు దాటి అవలికి వారు వెళ్ళిన సమస్య నుంచి వారు అవతలికి వెళ్ళిపోయిన వారుగా ఉంటున్నారు. సమస్యకు ఇశ్రాయేలు ప్రజలకు సమస్య అయిన ఐగుప్తు సైన్యానికి మధ్యలో ప్రభు వచ్చాడు కాబట్టే వారు సురక్షితంగా చేరగలిగినారు. శత్రువు సంపూర్ణంగా నాశనం చేయబడ్డాడు. ఏ సమస్య నిన్ను వెంటాడుతుందో నాకు తెలియదు, కానీ ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు అంటా ఉన్నాడు, ఐ విల్ స్టాండ్ బిట్వీన్ ద ప్రాబ్లం, బిట్వీన్ ద సిక్నెస్, బిట్వీన్ ద యాంగ్జైటీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. నీకు ఏది ఉందో నాకు తెలియదు, కానీ నీకు ఏముందో ప్రభువుకు తెలుసు. నాకు ఏం సమస్య ఉందో నా ప్రభువుకు తెలుసు. వాటిని అంటా ఉన్నాడు, మీరు నా దగ్గరికి వస్తే నేను వాటిని తొలగించగలిగిన శక్తిమంతుడిగా ఉంటున్నాను. 2వ సంఘటన ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మీరు తప్పకుండా వచ్చే ఆదివారం ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయాన్ని మీరు చదువుకొని రండి. సమయం ఎక్కువ అధ్యాయాలు ఎబ్రీ పత్రికలో లేవు. నిర్గమకాండం చదవగలిగితే చదవండి, హెబ్రీ పత్రిక మీరు చదవగలిగితే చదవండి. ఒకవేళ మీరు సమయం దొరికితే ప్రకటన గ్రంథాన్ని కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. లేకుంటే అట్లీస్ట్ వచ్చే పరిశుద్ధ దినానికి మీరు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయాన్ని చదవండి. అదే సమయంలో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ఒకవేళ కొంచెం అర్థం చేసుకోవడంలో ఇది కావచ్చు, కానీ ఒకసారి చదవండి, 2వసారి చదవండి, 3వసారి చదవండి. మేము ఫస్ట్ హైదరాబాద్కు మేము 1969-70లో వచ్చినప్పుడు భోజనం ఎలా అని మనం మొదలు పెట్టుకోవాలో అని అనుకునే వాళ్ళం. సో మొదటి రోజేమో ఉప్పు ఎక్కువ అయిపోయింది, సెకండ్ రోజేమో కారం తక్కువ అయిపోయింది, కానీ ఆ విధంగా దాన్ని నేర్చుకోవడంలో చిక్కగా రుచిగా భోజనం చేసుకొని తినగలిగిన ప్రియ దేవుని సంగమ, దేవుని వాక్యం కూడా నువ్వు చదువుతూ ఉంటే అది తేనె కంటే మధురంగా ఉంటుంది. తప్పకుండా ఈ వాక్యం ఇచ్చిన మీరు ఈ 2 భాగాలు వచ్చే ఆదివారం చదువుకొని వస్తారని నేను నమ్ముతా ఉంటున్నాను. భర్త చదివినారు కదా, భార్య నేను ఎందుకు చదవాలి, పిల్లలు మా తల్లిదండ్రులు చదవాలి, మేము ఎందుకు చదువు కదా. ఒక భర్త అంటున్నాడంట భార్యతో, అమ్మ పాషి గారు చెప్పారు ఏం పర్వాలేదు కదా, నేను వింటాను నువ్వు చదువు అంటా ఉన్నాడు. నువ్వు వాక్యం చదువు నేను వింటాను. ఆయన ఇది కూడా వింటా ఉన్నాడు, ఇంకోటి కూడా వింటా. ఈ మధ్య వచ్చాయి కదా, చెవుల్లో 2 పెట్టుకుంటా ఉంటారు, ఒక చెవుల్లో 1 పెట్టుకుంటా ఉంటారు, ఇంకోటి. అటువంటి బాగా మీరు చెయ్యాలని నాకు నమ్మకం. తప్పకుండా భర్త గారు మీ బైబిల్లోంచి మీరు చదవండి, అమ్మ తల్లి నీ బైబిల్లోంచి, పిల్లలు మీ బైబిల్లోంచి మీరు చదవండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం
20వ అధ్యాయం. ప్రభు చిత్తమైతే ఆ 2 భాగాల్లో ఏ విధంగా ప్రభు మధ్యవర్తిగా నిలబడ్డాడు అన్న విషయాన్ని మనము ధ్యానించడానికి మనము సిద్ధపడదాం. ముఖ్యంగా ఇది నిర్గమకాండంలో ఏ విధంగా సమస్య వచ్చినప్పుడు ప్రభు మధ్యవర్తిగా నిలబడమే కాకుండా విజయం ఇచ్చిన దేవుడు. ప్రియ విశ్వాసులు, ప్రియ తల్లి తండ్రి, ఆయన నీ సమస్యకు మధ్యలో రావడమే కాకుండా, ఆయన నీ సమస్యను తొలగించడమే కాకుండా, ఆయన నీకు నాకు విజయం ఇచ్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు. నమ్ముతున్నావా? నమ్మితే నమ్మువానికి సమస్యము సాధ్యమని దేవుని వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు శృతిగా ఇదే మనతో మాట్లాడింటే ప్రభు దగ్గరికి వద్దామా? ప్రభువా, ఇదిగో ఈ సమస్య వచ్చినప్పుడు నేనతో మొరపెట్టానే కానీ నేను మళ్ళీ అటు ఇటు జరుగుతుందా లేదా అనుమానాలు కలిగా, ఇది నాలోంచి పోతుందా లేదా అనుమానాలు కలిగా, నాకు ఆహారం రేపు దొరుకుతుందా లేదా అని అనుమానం కలిగింది, ఈ యొక్క వైరస్ వెళ్ళిపోతుందా లేదా అన్న అనుమానాలు నాకు వస్తూ ఉంటున్నాయి. ప్రభువా, ఈ దినం మాట్లాడిన వాక్యం ద్వారా నేను బలపరచబడ్డాను, నన్ను క్షమించు ప్రభువా, నా విశ్వాసాన్ని బలపరచు అని నీవు ఒకవేళ అడిగితే, నమ్మదగిన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, నీ సమస్యలో నీకు నాకు మధ్యవర్తిగా ఉండే దేవుడిగా. తలలో ఉంచుదాం. ఎక్కడ ఉన్నావో, గృహాల్లో ఉన్నావా, లేదా ఎక్కడైనా బయట ఒక స్నేహితుని గృహానికి వచ్చావా, లేదా ఎక్కడ ఉన్నావో నాకు తెలియదు. ఒకవేళ నువ్వేనా పని చేసుకుంటున్నావా, ఏదున్నా పర్వాలేదు, కానీ ప్రభు అంటా ఉన్నాడు, నా మాటలు విన్నావు కదా, ఏం తీర్మానం ప్రభు అడుగుతున్నాడు, ఏం తీర్మానం చేసుకుంటావని నిన్ను నన్ను ప్రశ్న వేస్తా ఉంటున్నాడు. ఏం డెసిషన్ ఇప్పుడు ఇది నువ్వు తీసుకుంటావు? నీ భర్త తీసుకునే డెసిషన్ కాదు, నీ భార్య తీసుకునే డెసిషన్ కాదు, నీ పిల్లలు యవనస్తులు తీసుకునే నీ డెసిషన్, నీ తీర్మానం ఏంటిది? ఒకవేళ దూరం అయిపోయావేమో, విశ్వాసానికి దూరం అయిపోయావేమో, నమ్మకానికి దూరం అయిపోయావేమో, ప్రభు అంటున్నాడు, వాక్యానికి దూరం అయిపోయాము, ప్రార్థనకు దూరం అయిపోయాము. ప్రభు అంటున్నాడు, నేనున్నాను కదా, నీ సమస్యకు నేనున్నాను కదా, నీ బాధకు నేనున్నాను కదా, నేను వీటి నుంచి నిన్ను విడిపించగలిగిన శక్తిమంతుడని అంటున్నాడు. చెప్తావా? ఏ పరిస్థితుల్లో ఉన్నా నాకు తెలియదు, కానీ కొంతమంది ప్రభు అంటా ఉన్నాడు, నిరుత్సాహంలో ఉన్నారని ప్రభు చెప్తా ఉన్నాడు. విశ్వాసంలో కొరత ఉందని ప్రభు చెప్తా ఉంటా ఉన్నాడు. ప్రార్థనలో ఏకీభవిస్తాం. 1-2 నిమిషాలు ప్రభు మొరపెట్టానే కానీ, నిన్ను ఏదో విశ్వాసం ఉంచానే కానీ నా విశ్వాసంలో కొరత తగ్గిపోయింది, కొరత ఉంది ప్రభు, దూరమైపోయాను ప్రభు. సమయం ఉందే కానీ వాక్యాన్ని ధ్యానించి వాక్యం ద్వారా బలపరచబడే ఆ కార్యం నేను చేయలేదు. సమయం ఉండింది, ప్రార్థనలో పోరాడి సమస్యను మీకు అప్పగించే అన్న తలపు ఉండింది, కానీ సంపూర్ణంగా మీ దగ్గరికి అప్పగించి మీ మీద మీరు చెప్పారు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు భయపడొద్దని మోషే ద్వారా పలికించారు. మోషే ద్వారా యెహోవా మీ పక్షంగా యుద్ధం చేస్తానని పలికించారు. ఊరుగా నిలిచుండి చూడమని చెప్పినా కానీ భయభీతులకు గురైనారు వారు. కానీ మీరు సమస్యకు మధ్యలో వచ్చి విజయం ఇచ్చారు, త్రోవను సరళం చేశారు. ఆనాడు చేసిన దేవుడవు ఈయన కూడా చేయగలిగిన శక్తిమంతుడవని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ప్రభు, మహాప్రభు, నన్ను క్షమించు, నా విశ్వాసాన్ని బలపరచు, వెనక తిరిగి చూడకుండా ముందుకు సాగిపోయే కృప దయచు. ఎన్నడూ జరగని ఆ సంఘటన ద్వారా నాతో మాట్లాడావు. మొట్టమొదటిసారి ఎర్ర సముద్రంలో దాటి వెళ్ళారంటే నీ ప్రజలు ప్రభు. ఆ గొప్ప ఆధిక్యత వారికి ఇచ్చిన దేవుడు నాకు కూడా ఇస్తావు ప్రభు. నా సమస్య నుంచి బయటికి తెస్తావు ప్రభు, విజయం ఇస్తావు ప్రభు. నమ్ముతున్నాను. జరగలేదు, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, ఇంకా కార్యం జరగలేదు. అయినా ఇది వాక్యం నన్ను బలపరిచింది. జరుగుతుందో లేదో నీకు తెలుసు కాబట్టి నేను నీ మీద ఆధారపడుతున్నాను. నా సమస్యకు నువ్వు మధ్యలో, సమస్యకు నాకు మధ్యలో మధ్యవర్తిగా ఉంటానని చెప్పావు. నమ్ముతున్నావు ప్రభు, నా కొరకు నువ్వు తప్పకుండా కార్యాన్ని చేస్తావని నమ్ముతున్నానని ఒకవేళ నీ తీర్మానాన్ని ప్రభువుకు తెలియచేస్తా ఉంటే అద్భుతాలను చూస్తావు,
ఆశ్చర్య కార్యాలు నువ్వు చూస్తావు, మహిమ కార్యాలు నువ్వు చూస్తావు, ఊహించని కార్యాలను ప్రభు నీకు తెలియచేయగలిగిన శక్తిమంతుడు. ఈ తీర్మానం నీ తీర్మానం అయితే కలిసి నీ కుటుంబంతో, నేనే కాదు మనమందరం ప్రభు మనకు మధ్యవర్తిగా ఉంటాడు. మన సమస్యకు, మన కుటుంబ సమస్యకు మనకు మధ్యలో ప్రభు ఉంటాడు. కాబట్టి అందరం కలిసి ప్రభు మీద ఆధారపడదామని కుటుంబంగా తెలియచేయండి. ప్రభు మా సంఘానికి సమస్యలు వస్తున్నా, సమస్యకు మా సంఘానికి మధ్యవర్తిగా నువ్వు ఉంటావని నమ్ముతున్నాం. ప్రభు సమస్యను తీస్తాం, ప్రభు దగ్గర చెప్పు. అద్భుత దేవుడి దినం నీ ప్రార్థన నా ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, హృదయపూర్వక స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. మీ నామము ఘనపరిచి కీర్తించి ఆరాధిస్తున్నాం. సర్వేశ్వరుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారిని, నమ్మదగిన దేవుడవు, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇది 3 భాగాలు మధ్యవర్తిగా మీరు ఎలా ఉండాలో చూడాలనుకున్నాం. కానీ ఈ మొదటి సంఘటన ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా, నీకు స్తోత్రం. అవును ప్రభా, నిరుత్సాహం మమ్మను వెంటాడుతూ ఉంది, భయము మమ్మను వెంటాడుతూ ఉంది, భీతి మమ్మను వెంటాడుతూ ఉంది. ఏమైపోతుందో అనేది మా జీవితాల్లో ప్రభా మమ్మను కృంగతీసే ప్రయత్నాలు సాతాను చేస్తూ ఉంటున్నాడు. చూడండి, నేను ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్నానని వాడు అనుకుంటా ఉన్నాడే, కానీ వాని యొక్క అధికారాన్ని మీరు పడగొడతారు ప్రభా. నాయన, సంపూర్ణంగా ఈ వ్యాధి నుంచి కూడా మీరు విడుదల దయచేయండి. మా సమస్యల నుంచి మమ్మల్ని విడిపిస్తారని వాగ్దానం ఇచ్చారు. మాకు మధ్యవర్తిగా ఉంటారని చెప్పి వాగ్దానం ఇచ్చారు. నాయనా, నీకు స్తోత్రం. సంఘంగా మీ దగ్గర మొరపెట్టు. వ్యక్తిగతంగా మాతో మాట్లాడారు ప్రభు, కుటుంబంగా మాతో మాట్లాడారు, సంఘంగా మాతో మాట్లాడారు. ఎంతమంది అయితే వాక్యం విని వాక్యానికి స్పందించి వారి జీవితాన్ని మరి ఒకసారి మీ చేతుల్లో పెట్టారు. నా సమస్యకు నా ప్రభు ఉంటాడు, ఇక నేను వెళ్తాను, ఊరికే నిలిచిండి చూస్తాను, నా సమస్య నా ప్రభు తీర్చుతాడు అని ఎందరైతే తీర్మానం చేసుకున్నారు, వారి యొక్క సమస్యల నుంచి విడుదల దయచేయమని, ప్రత్యేకంగా ఎవరైనా శరీర బలహీనతలతో ఉంటే యేసు నామమున శరీర బలహీనతను గద్దిస్తూ ఉంటున్నాం ప్రభు. ఫీవరే కావచ్చు, కాఫే కావచ్చు, కోల్డ్ కావచ్చు, లేదా మరి కాళ్ళ కీళ్ళ నొప్పులే కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు నాయన, వాటన్నిటి నుంచి విడుదల దయచేయమని దైవ సేవకునిగా ప్రకటిస్తూ ఉంటున్నాను. మానసిక బాధల్లో ఉంటే నాయన విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలుగా ఉంటే విడుదల దయచేయండి. అనుదిన ఆహారం ఎవరు పస్తుండడానికి వీల్లేదు ప్రభు. ఆనాడు మన్నాను కురిపించిన దేవుడు, బండ నుంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు మమ్మల్ని పోషిస్తారని నమ్మి విశ్వసిస్తూ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవుడవైన మిమ్మలను స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వాక్యం మాకెంతో దీవెనకరంగా ఉంది అన్నవారు చప్పలు కొట్టి ప్రభుని స్తుతిస్తారా? మీరు చప్పలు కొడుతున్నారా లేదా? నేను ఒకవేళ చూడకపోవచ్చు, కానీ ప్రభు మీ వైపు చూస్తూ ఉంటున్నాడు. ఆయనకు మహిమ కలగాలి. నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా ప్రభువుకు మహిమ కలగాలి. వీలైనంత వరకు తప్పకుండా మరి మర్చిపోవద్దండి కదా. టీచర్లు పిల్లలకు హోంవర్క్ ఇచ్చి బుక్లో రాసుకోండి అంటూ ఉంటారు, మరీ చెప్తా ఉంటారు. తప్పకుండా హోంవర్క్ చేసుకొని రావాలని అంటూ ఉంటారు, కానీ పిల్లలు ఇంటికి వచ్చినాక హోంవర్క్ చేయకుండా మళ్ళీ స్కూల్కి వెళ్తూ ఉంటారు. కొన్ని దెబ్బలు కూడా తింటారు. మీకు దెబ్బలు దొరకవు, కానీ దేవుని ఆశీర్వాదం కావాలి అంటే తప్పకుండా హెబ్రీ పత్రిక ఈ భాగాన్ని కూడా మరొకసారి చదవండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయాన్ని మీరు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయాన్ని చదవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయాన్ని చదువుకొని రండి. ఈ వారంలో మళ్ళీ కార్యక్రమములు ఉంటాయి కదా, ఆ కార్యక్రమంలో ప్రభు చిత్తమైతే ఈ యొక్క 20వ తారీఖు మెన్స్ ఫెలోషిప్ ఉంటా ఉంది. వీలైతే ఆ కార్యక్రమం కూడా జూమ్ ద్వారా మనం ప్రయత్నం చేద్దాం. మీకు ఆ విషయాన్ని కూడా మేము తెలియజేస్తాం. రానంచిన వారంలో మళ్ళీ శుక్రవారము మరి ప్రార్థన బైబిల్ స్టడీ ఉంటా ఉంది, మరి యూత్ మీటింగ్ ఉంటా ఉంది, అంతేకాకుండా ఉమెన్స్ మీటింగ్ ఉంటుంది. రేపు ఈ దినము మరి 17వ తారీఖు మరి జ్ఞాపకం పెట్టుకోండి, తప్పకుండా మీరు పాలు పొందారని నమ్ముతా ఉంటున్నాను. మరి మిగతా కార్యక్రమంలో కూడా సంఘం కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉండాలని మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశించి దీవించునుగాక. ఆశీర్వాదంతో ముగించుకుందామా? పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేయన మనకందరికీ విత్తబడిన వాక్యమునకు మరి వాక్యాన్ని విన్న విశ్వాసులకు, సంఘమునకు, సార్వత్రిక సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడు క్రీస్తు వచ్చి పర్యంతం సదా తోడండి నడిపించునుగాక. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ పక్క వాళ్ళకి చెప్పండి, మీ బిడ్డనో కొడుకో మీ భార్యనో ఉంటారు, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. సెకండ్ ఇవ్వద్దండి, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి. పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దండి, కావాలంటే ఫోన్ చేసి వారికి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పచ్చు. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్.